చివరి సందేశం నిమిత్తము 13 నుండి 16 వచనాలు ఇవి కలిసి చదువుకుందాము. 13, 14, 15 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు కలిసి చదువుకుందాం. మార్చి కాదు, అందరము కలిసే చదువుకుందాము. ఒకరి ముందు ఒకరు పరిగెట్టినట్లు నేను మీకంటే ముందు చదివేశాను చూసుకోండి అన్నట్లు కాకుండా అందరం కలిసి పాట పాడినప్పుడు ఎలా కలిసి పాడతామో అలాగే ఇది కూడా చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం కొండమీది ప్రసంగం అనే 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ ప్రసంగానికి పరలోక రాజ్య చట్టం అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ చట్టంలో అనేకమైన సెక్షన్స్ ఉంటాయి అన్నట్లుగా మనం అలా విభజించి ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 16 వచనాల్లో 3 సెక్షన్స్ చూస్తున్నాం మనం. అది మొదటిది మన భాగ్యం, రెండవది మన యోగ్యత, మూడవది మన బాధ్యత. ఈ 3 విభజించి మనం ఆలోచిస్తున్నప్పుడు 2 విషయాలు మనం దగ్గర పూర్తి చేసుకున్నాము. అయితే రెండవ విషయాన్ని మధ్యాహ్నం నేను సాయంకాలము చెప్పే వాక్యంలో ఇంక్లూడ్ చేయడానికి కలుపుకోవడానికి ముందు మిమ్మల్ని చదవమని చెప్పాను. అమర్నాథ్ గారు కన్నీరు తోడడానికి ఒక ఆయన చేయి చూపించారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేశారు మీరే చెప్పండి? ఏడిపించారని అర్థం. కనుక దేవుని వాక్యములో దేవుడు సేవకుడు చెప్పేటప్పుడు ఆ గంటలోనో గంటన్నరలోనో మరి ఇంకెన్నో చెప్పవలసి ఉన్నప్పటికీ తాను మరి అన్నీ చెప్పే అవకాశం ఉండనందువల్ల ఇది మీరు మరలా చదువుకోండి అని ఆయన చెప్పినప్పుడు తప్పకుండా మీరు చదవాలి. అలాగే సేవకుడు ఇచ్చినటువంటి కొన్ని హోంవర్క్ లాగా మీరు ఇంటికి వెళ్ళి ఈ భాగం చదివి అది వ్రాసి మీ గ్రహింపేంటో అది మీరు వ్రాసి తీసుకురండి అన్నప్పుడు మరి మా చర్చిలో మేము ఇలాగ అలవాటు చేస్తూ వచ్చాం కొన్ని సంవత్సరాల నుండి. అదేమంటే నేను వాక్యం చెప్పిన తర్వాత మీరు ఇందులో ఏమి గ్రహించారో మీరు రాసిన నోట్స్ కానీ ఎక్కువ మంది నోట్స్ రాస్తారు. బహుశా ఒక 50% కంటే ఎక్కువే మా చర్చిలో నోట్స్ రాయడం అలవాటు చేశాం. దానివల్ల నోట్బుక్లో వాళ్ళు ఏది రాశారో అది మరలా చదివి ఫెయిర్ చేయడానికి ఇంకొక బుక్ పెట్టుకోమని చెప్పాను. వాళ్ళు ఆ బుక్స్ మేము సప్లై చేసాం, అమ్మాము. అంటే ఎక్స్పైర్ అయిపోయిన బిఫోర్ లాస్ట్ ఇయర్ డైరీస్ ఉంటాయి కదా, బ్యాంక్ వాళ్ళి. అలాగే కొన్ని షాప్స్లో కూడా మొన్న మాకు 400 రూపాయల డైరీ 50 రూపాయలు దొరికింది. 2023లో వీమార్ట్ అని ఒకటి ఉంది, డీమార్ట్ వీమార్ట్ ఉంటాయి కదా, వాళ్ళు 400 రూపాయలకు డైరీ అమ్మారు. అది మిగిలిపోయి వాటిని 100 రూపాయలకి ఇస్తామని బేరం పెట్టారు. అయితే మా అబ్బాయి ఆ వీమార్ట్ ఓనరు తనకు ఎప్పుడో ఎలిమెంటరీ లేక హై స్కూల్లో క్లాస్మేట్ అట.
కనుక ఫోన్ చేసి అడిగితే తీసుకెళ్ళు, నీకు ఎన్ని కావాలన్నప్పుడు 50 రూపాయలకు ఒకటి ఇయ్యి అంటే తను ఇచ్చాడు. అది చాలా పెద్దది, బహుశా అది వాళ్ళకి ఒక 2, 3, 4 ఇయర్స్ రావచ్చు. ఫెయిర్ చేసుకునేటువంటి నోట్స్, చాలా బాగుంది. ఫుల్ పేజ్ డైరీ, అది చాలా హార్డ్ బౌండ్, మంచి పేపరు. అయితే వీళ్ళు చర్చికి వచ్చినప్పుడు నోట్బుక్ తెచ్చుకుంటారు, ఏదో రఫ్ నోట్బుక్ లేక ఏదో పేపరు. నా బైబిల్లో కూడా కొన్ని పేపర్స్ ఉంటాయి ఇలాగా, ఇవన్నీ రఫ్ పేపర్స్. వీటి మీద నేను కొన్ని రాస్తాను, కొద్ది కాలమైన దీనికి మళ్ళీ చదువుతాను. కొన్నిసార్లు ఇందులో వాక్యం కూడా బోధిస్తుంటాను నేను మరలా. అలాగే కొద్ది కాలం అయ్యాక ఇవి ఎవరికైనా ఇస్తుంటాను, సేవకులకు ఇస్తుంటాను. నేను సేవకుడు కనుక సేవకు ఉపయోగపడే మాటలు, ఒకవేళ ప్రసంగానికి ఉపయోగపడేటువంటి మాటలు ఇందులో ఉంటాయి అని వారికి ఇస్తుంటాను. అలాగా ఎన్నో కొన్ని వందల షీట్లు నేను కూడా వ్రాశాను. అది సంఘానికి అలవాటు చేసినప్పుడు సంఘం చాలా చక్కగా దాన్ని పాటిస్తూ వాళ్ళు మందిరంలో రాసిన నోట్స్ గబగబా రాసేస్తారు. మీరు రాస్తారు కొంతమంది, ఇక్కడ కూడా చాలా సంతోషం. రాసేస్తుందని మరలా అందులో ఫెయిర్ చేసి దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెడతారు. అలాంటి వాట్సాప్లు నేను ఇప్పుడు అమర్నాథ్ గారికి చూపించాను. అలాగా కొందరు చాలా చక్కగా మంచి రైటింగ్తో, తర్వాత వాళ్ళ గ్రహింపు ఏముందో రాసి కింద తప్పులు ఏమైనా ఉంటే సరిచేసి మీరు మళ్ళీ మాకు చెబితే మేము దిద్దుకుంటాము వీటిని అని చెబుతుంటారు. కనుక ఇలాంటి ఒరవడి మనకు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయడానికి అది మనకు దోహదం చేస్తుంది, సహకరిస్తుంది. నేను వాక్యాన్ని గురించి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, అవి మీరు రాసుకోండి. వాక్యం విషయంలో మనము ఆసక్తిగా వాక్యాన్ని చదవాలి, దాన్ని నేను పఠించాలి అని చెప్తాను. ఆ వాక్యమును మనము ధ్యానం చేయాలి, బాగా చదవాలి, పఠించాలి. ఎక్కువ సమయం వాక్యం చదవడానికి అవకాశాలు కల్పించుకోవాలి. అది మనం ప్రతిరోజు కొంత లూజ్ టైం ఉంటుంది, మన 24 అవర్స్లో కొంత లూజ్ టైం ఉంటుంది. కొన్నిసార్లు ఈ లూజ్ టైము అర్ధరాత్రిలో కూడా ఉంటుంది. ఏసీ చూసుకుంటా ఆహా అనుకోవాలా, లేకపోతే ఏమైనా చల్లగా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవేమో. సరే, మంచిది. అయినా మొదటి రోజు అడుగుంటే శ్రద్ధ తీసుకుందరు, ఇప్పుడు పోయేటాడికి ఏం పెడతారు. ఇంకా అర్ధరాత్రి కూడా కొన్నిసార్లు మనకు ఏదో రాత్రి సమయంలో మెలకువ రావడం, నిద్ర పట్టకపోవడం, అటు ఇటు పొరలడం అనేటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఒకసారి మనకు వచ్చినప్పుడు ఆ సమయం కూడా మనం వృధా చేసుకోకూడదు. అందుకే అలాగ మనం వాక్యాన్ని చదవడానికి అవకాశం తీసుకోవాలి. తర్వాత పుస్తకాలు కూడా, చిన్న చిన్న పుస్తకాలు, అవి కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అలాంటి సమయంలో ఒక రాత్రి మనకు అలా మెలకువ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఓ బుక్ చదివేసి, చిన్న పుస్తకం, 20 పేజెస్ ఉన్న ఓ చిన్న బుక్లెట్ లాగా, ఈ సైజు బుక్ ఏదైనా ఉంటే ఓ 20 పేజెస్ ఉన్నటువంటిది. మరి నేను 10 పుస్తకాలు రాశాను అలాంటి. మీరు ఎవరైనా తీసుకున్నారా? తీసుకోరు, తెచ్చినా తీసుకోరు, మళ్ళీ పెట్టినా మూట కట్టి ఇచ్చేస్తుంటారు. అలాగా మరి కొన్ని సంఘాలు తీసుకుంటారన్నా, మాకు నెక్స్ట్ నేను మీటింగ్కి వెళ్ళే అల్లూరు అనే స్థలంలో మరి 200 సెట్లు, అంటే 2x7 9 అంటే 1800 పుస్తకాలు. 209 ఎంత అయిందండి? 1800 పుస్తకాలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళబోయేదానికి వాళ్ళకి పార్సిల్ చేసి పంపించమంటే ఆర్టీసీలోనూ ఎందులోనూ పంపించడం జరిగింది, నవతాలోను. కనుక ఆ బుక్ రీడింగ్ అనేది మీరు అలవాటు చేసుకోండి. చిన్న చిన్న బుక్లెట్స్ దొరుకుతాయి, ఏదో పుస్తకం కాదు. మరి ఒకవేళ మీ పాస్టర్ గారు కోరితే నేను పంపిస్తాను మీకు ఒక 100 సెట్లు పంపిస్తే 100 మంది తీసుకోవచ్చు. అవి 200 రూపాయలకి ఒక సెట్. పెద్ద మనం
కొంప మునిగిపోయేంత ఖర్చులేం కావవి. వట్టిగా ఓ పూట కూరకు వాడేస్తుంటాం, కొంచెం పెట్టుబడి పెడతాం. అలాగని మీరు తీసుకుని ఆ బుక్లెట్స్ ఉంచుకోండి మీ దగ్గర. మీరు వాటిని చదవండి, అవి ఎంతో మేలుకరంగా ఉంటాయి. కనుక వాక్యం ఏం చేయాలి, మనం పఠించాలి, ధ్యానం చేయాలి. తర్వాత రెండవ మాట, దానిలో ప్రాముఖ్యమైన విషయాలు మనం రాసుకోవాలి. ఏవైతే మనం రాస్తుంటామో చదువుతుంటామో అందులో కొన్ని అండర్లైన్ చేస్తాము. ఇప్పుడు నేను ఎబ్రీ పత్రిక ఇది జస్ట్ అలా తీస్తే వచ్చింది. ఇందులో ఎన్ని గీతలు ఉన్నాయో చూడండి. ఈ ఫస్ట్ 2 చాప్టర్స్లోని ఎన్ని గీతలు ఉన్నాయి కదా, రెడ్ బ్లూ పెన్సిల్ గీతలు. చదువుతుండగా ఏదైతే మరి నా దృష్టిలోకి వచ్చిందో, బాగుందో, నన్ను తాకిందో దానికి నేను అండర్లైన్ చేసుకుంటాను. కనుక బైబిల్ చదివేటప్పుడు నోట్బుక్, పెన్సిల్, ఒకవేళ రెడ్ కలర్ ఉండేది కూడా మనం పెట్టుకోవడం మంచిదే. ఇలాగ అలవాటు చేసుకోండి, మీకు అది మేలుకరంగా ఉంటుంది. తర్వాత దాన్ని మనము అంగీకరించాలి. అవును, ఇది దేవుని మాట, తర్వాత ఇది నా కొరకైన మాట అని అంగీకరించాలి, అన్వయించుకోవాలి. అంటే అప్లికేషన్ అంటారు కదా, ఇది నా మాట, ఇది నా కొరకు దేవుడు చెప్పిన మాట, ఇది నా మాట అని దాన్ని మనము అన్వయించుకోవాలి. తర్వాత దాన్ని మనము అనుసరించాలి. ఇంత చేశాక నువ్వు బైబిల్ చదివినట్టు లెక్క. బైబిల్ చదివేసాను చాప్టర్ అంటే అది చదివినట్టు కాదు, అది నీవు అనుసరించేవారు తీసుకురావాలి. నేను దాన్ని సింపుల్గా ఏం చెప్తానంటే, చెవులతో వినాలి, హృదయంతో అంగీకరించాలి, మన అవయవాలకు అలవర్చుకోవాలి దాన్ని. అనగా చెవులో వినాలి, హృదయంలోనికి రికార్డ్ చేసుకోవాలి, మన కాళ్లకు దాన్ని నేర్పించాలి, నడక నేర్పించాలి. అంతవరకు మనం బైబిల్ చదివినట్టు అర్థం కాదు. అది అలాంటి నిష్ఠతో మనం వాక్యాన్ని చదవడం చాలా మంచిది. కనుక ఉదయకాలం నేను ఈ 5వ అధ్యాయంలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క మాటలు 9 మాటలు మీరు రాయండి అని చెప్పాను. మరి ఒక్కరు రాశారని చెప్పారు. వీటి యొక్క వివరాలు నేను తర్వాత చెప్తాను. మనం చదివిన భాగంలోకి వెళదాం. ఎవరైతే ఇలాంటి ధన్యతలు అంటే ఏం చెప్పాను ఉదయకాలం నేను, ధన్యులంటే ఎవరు? వెరీ గుడ్, దీవించబడిన వారు. తర్వాత గణపరచదగినవారు, గణపరచబడిన వారు కాదు, గణపరచదగినవారు. అలాంటి వారిని ఎవరైనా సరే గణపరచుట అనేది మరి జరుగుతుంది. ఈ సమాజంలో మనం గనులమైన వారముగా ప్రజల చేత ఎంచబడ్డానికి. అంటే దే ఆర్ వెల్ డిసిప్లైన్డ్ పీపుల్, వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వారు సామాన్యులు కాదు. వారు మామూలు కనిపిస్తున్నారు, కానీ వారి జీవిత విధానము చాలా ప్రత్యేకమైంది అని మన గురించి చెప్పుకుంటారు. గత రాత్రి మనం చూసాం, 127 సంస్థానాల్లో ఉన్న చెదిరిపోయిన యోధా ప్రజల గురించి రాజులు చెప్పుకుంటున్నారు, ప్రధానమంత్రులు చెప్పుకుంటున్నారు. వారి విధులు సకల జనుల విధుల వంటివి కాదు. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి నడవడిక, వారి యొక్క సాంప్రదాయాలన్నీ కూడా సకల జనుల విధుల వంటివి కాదు. వాళ్ళు దే ఆర్ టోటల్లీ డిఫరెంట్ పీపుల్, వారు ప్రత్యేకంగా ఉండేవారు అని చెప్పుకుంటారు. అలాంటి వారికి, అలాంటి ధన్యులకు దేవుడిచ్చిన బాధ్యతలు 2 ఉన్నాయి. ఈ లోకంలో మనం ఉన్నంత కాలము 2 బాధ్యతలు మనకిచ్చాడు. అందులో ఒక బాధ్యత, మనము లోకమునకు ఉప్పు అయి ఉండాలి. లోకమునకు మనం అది 13వ వచనం. 14వ వచనంలో 2వ బాధ్యత ఏంటంటే, మన లోకమునకు వెలుగై ఉండాలి అనే మాట. ఈ 2 మాటలు ఈ రాత్రి మన జీవితంలో మనం ఉప్పుగా వెలుగుగా ఉండుటకు
అంగీకరించి వాటిని మనం అన్వయించుకొని వాటిని మనం అనుసరించే వారంగా ఉండాలి. ఇప్పుడు లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అన్నప్పుడు, అలాగే లోకమునకు మీరు వెలుగై ఉన్నారన్నప్పుడు, ఈ ప్రపంచములో మొత్తం మీద ప్రత్యామ్నాయము లేనివి రెండు విషయాలు. అది ఒకటి ఉప్పు, రెండవది వెలుగు. ఉప్పుకు బదులు ఏది లేదు. ఉప్పుకు అంటే నో సబ్స్టిట్యూట్ టు ద సాల్ట్. ఉప్పుకు బదులు ఏది లేదు. అలాగే వెలుగుకు బదులు కూడా ఏది లేదు. మనము ఏదైనా వంటకం చేసుకునేటప్పుడు దాంట్లో ఉప్పు యాడ్ చేయాలి, కానీ ఉప్పు లేదు ఇంట్లో, ఇంకేం చేయొచ్చు చెప్పండి? ఏమి చేయలేం. కారం లేకపోతే ఏం చేయొచ్చు? కూరలో కారం వేయాలి, సఫిషియెంట్గా కారం లేదు, ఏం చేయొచ్చు? పచ్చిమిరపకాయలు ఏవో కొన్ని ఎక్కువ వేసుకుంటాం. బదులు ఉంది దానికి, కానీ ఉప్పుకు బదులు లేదు. ఒకవేళ ఒక షాప్కి వెళ్ళాము ఉప్పు కావాలని, ఉప్పు లేదు అని కూర అంతా కలుపుకొని పొయ్యి మీద పెట్టే ముందు ఒక షాప్కి వెళ్ళి మనం ఉప్పు ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అని అడుగుతాం. అడిగితే డబ్బులు లేవండి రేపు ఇస్తాను అంటాం ఒకవేళ. అయితే రేపు నేను అలాగ అరువు ఇవ్వను, ఎట్లా సార్ మరి పొయ్యి మీద పెట్టేశాను కొంచెం ఉప్పు లేకపోతే ఎలాగానంటే, అయితే నీ చెవునున్నది, ఆడవాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి, నేను పురుష పక్షపాతిని కాదు, కానీ ఉదాహరణలు ఎక్కువగా మరి మీ నుండే వస్తున్నాయి ఎందుకో. అయితే ఒకవేళ మగోళ్ళు మీ ఆయన పంపించారనుకోండి, వెళ్ళి ఉప్పు తినండి అంటే, రేపు ఇస్తాను ఉప్పు ప్యాకెట్ ఇమ్మంటే ఇవ్వను అన్నాడు అనుకోండి, అరువు లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే, నీ చేతున్న వాచ్ పెట్టి ఇక్కడ ఉప్పు తీసుకెళ్ళు, మరి రేపు వచ్చి ఇచ్చి నీ వాచ్ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పండి? కోప్పడి నాకు వాచ్ పెట్టమంటావా 10 రూపాయలు ఉప్పు కొరకు అంటే, ఇంటికి రుసరుసలాడుతూ వచ్చి వాడు వాచ్ పెట్టమన్నాడు అందుకు ఉప్పు తేలేదంటే మరి ఎలా తిందా మీద అంటది ఆమె, పెట్టరాపోయానంటది. ఒకవేళ స్త్రీలు వెళ్ళినప్పుడు నీ చెవిలో ఉన్నది ఇక్కడ పెట్టు బంగారం, నీ మెడలో ఉన్నది పెట్టు, రేపు తీసుకెళ్ళు డబ్బులు ఇచ్చంటే బంగారం పెట్టవలసింది. బంగారం పెట్టిన ఉప్పుకు బదులుగా బంగారం పెట్టాలి, పెట్టి తీరాలంతే, లేదు ఉప్పు ఉండదు. బంగారం పట్టుచు నూరుకుని కూరలు వేసుకుంటే కుదురుతుందా? కుదరదు. కనుక ఉప్పు యొక్క ఉపయోగము బంగారము కంటే గొప్పది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు, మీరు లోకముల్లో ఉప్పై ఉన్నారని చెప్పలేదు. అంటే ఉప్పుకు విలువ తక్కువ, ఉపయోగం ఎక్కువ. కనుక క్రైస్తవులు ఎప్పుడు కూడా విలువల కొరకు పోరాడకూడదు, ఉపయోగం కొరకే పోరాడాలి. పైగా ఆ ఉప్పుకు బదులు లేదు అన్నప్పుడు ప్రపంచములో ఆ ఉప్పుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. రాజుకు ఉప్పు కావాలి, బానిసకు కూడా ఉప్పు కావాలి. బానిస ఉప్పు వేసుకున్నాడు, రాజు నేను ఉప్పు వేసుకోనంటే కుదురుతుందా? కుదరదు. ఆయనకి ఉప్పు కావాలి, ఈయనకు ఉప్పు కావాలి. కనుక మనం లోకమునకు ఉప్పు అయి ఉన్నాము, కానీ లోకములో ఉప్పు కాదు. అనగా విలువల కొరకు మనం పోరాడకూడదు, ఉపయోగం కొరకు మనము తాపత్రయపడాలి. నేను ఈ లోకమునకు ఎలాగ ఉపయోగపడతాను, లోకములో ఎంత విలువైన వ్యక్తిగా ఉంటాననే ఆలోచన మనకు అక్కర్లేదు. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, ఈ షాపుల్లో ఉప్పు బస్తాలు ఉంటాయి, బయట షట్టర్ వేస్తారు కదా, డోర్ వేస్తారు కదా, దానికి బయట ఉప్పు బస్తా ఉంటుంది. మరి ఆయన షాప్ క్లోజ్ చేసేటప్పుడు చీపురు కట్ట కూడా లోపల వేసుకొని క్లోజ్ చేస్తాడని ఉప్పు బస్తా బయట వదిలేస్తాడు కదా, చూస్తారు ఎప్పుడని మీరు అలాగా. కనుక చీపురు కట్ట కంటే ఉప్పు పెద్ద విలువైంది కాదు, విలువ లేదు దానికి, విలువ కట్టనక్కర్లేదు. కానీ దాని ఉపయోగం కొరకు వస్తే, ఉపయోగం మాటకు వస్తే, అది లేకపోతే ఎవరు ఒక దినాన్ని గడుపుకోలేరు, ఏ పదార్థాన్ని భుజించలేరు. అది ఉప్పు యొక్క ప్రాధాన్యత. మనము ఈ లోకమునకు అలాగూ ఉండాలి. దీన్ని ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి
చెప్పాలంటే అసలు మనము లేకపోతే లోకమంతా చప్పగానే ఉంటుంది. అది కొంచెం ఎక్కువగా మన ప్రాధాన్యత ఎలాగుండాలో చెప్పడానికి ఆ మాట చెబుతున్నాను. మనము లోకమునకు రుచిగా ఉండాలి. ఈ మాట ఎక్కడో కొలస్సే పత్రికలో ఒక మాట పౌలు అంటాడు. ఆ మాటను, మీ మాట ఉప్పు వేసినట్లు కృపాసహితముగా రుచిగా ఉంటుంది, రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి. రుచిగా ఉండాలి. మనం లేకపోతే కూరలో 5-6 రకాల పదార్థాలు ఏవో వేసుకుంటాం. మనం కూరగాయలు వేసుకుంటాం, కలుపు కూర వండుకుంటాం. మనం ఉప్పు వేయలేదనుకోండి, కూరలో ఏది కొరికినా చప్పగానే ఉంటుంది. ఉప్పు వేసామనుకోండి, ఇప్పుడు వంకాయను కొరికాము, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. తర్వాత బంగాళదుంప కొరికాము, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ములక్కాయ కొరికాము, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసామనుకోండి, ములక్కాయ తింటే ములక్కాయలాగే ఉంటుంది. అది బంగాళదుంప తింటే, అంటే ఉప్పు దేని రుచి దానికి ఇస్తుంది. అది ఏం తింటున్నారో ఒక గుడ్డివాడు కూడా దాన్ని చూడకుండా చీకట్లో తిన్నా తను ఏం తింటున్నాడో తెలుసుకోవచ్చు, తనేమి నవ్వులుతున్నాడు. కానీ ఉప్పు లేకపోతే ఏదైనా చప్పగానే ఉంటుంది. అలాగే దేవుడు మనలను మనమున్న స్థలములో, ప్రాంతములో అందరికీ రుచినిచ్చే వ్యక్తులుగా బ్రతకడానికి ఆయన ఉంచాడు. ఇది పరలోక చట్టం, ఇది క్రైస్తవ నీతి శాస్త్రం. మనము మన ప్రక్కవారికి రుచిగా ఉండాలి, అభ్యంతరంగా ఉండకూడదు, లేక వారితో విరోధంగా మనం ఉండకూడదు. వారి ప్రతి అవసరములో నేనున్నాను, మీరు భయపడొద్దు, నేను మీకు సహాయం చేయడానికి ఉపయోగపడ్డానికి నేను ఉన్నాను అనేటువంటి ఒక హామీ ఇవ్వగలిగిన వారంగా మనం ఉండాలి. ఈ లోకములో అనేక మంది ప్రభువుని ఎరగని వారు ఉన్నారు కదా. ఆ ఎరగని వారి జీవితంలో చేదు అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఆ చేదు అనుభవాలు గల వారి జీవితంలోకి రుచిని మనం ఇవ్వాలి. మరియమ్మ గారి గురించి చాలాసార్లు చెప్పుకుంటాం. ఇందాక కూడా మీ సందర్భానుసారంగా మాట్లాడుకున్నాం. మన సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో ఒక మరియమ్మ గారు ఉంటే ఎంత బాగుండని. మా సంఘాల్లో మరియమ్మ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇప్పటి మేము అలా ఉండకపోదుమేమో, చాలా విస్తారంగా అభివృద్ధి చెందాం. ఏంటి ఆమెలో ఉన్నది అంటే, ఇతరుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాల్లో రుచినిస్తూ ఇంతమందికి తాను ఒక రుచికరమైన వ్యక్తిగా, తాను మన ఇంటికి వచ్చింది అంటే ఏదో ప్రత్యేకమైన ఒక రుచిగల పదార్థంగా తన మాటలు ఉంటాయి, తన ఉనికి, తన సమయం అలా గడుపుతుంది. ఒకవేళ మనం ఇంట్లో ఏడుస్తూ ఉంటే మనతో ఏడుస్తుంది, మన సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటుంది, మన సమస్యలు ఉంటే తన సమస్యగానే తీసుకుంటుంది కదండి. మీలో చాలా అనుభవాలు అలాంటివి ఉన్నవాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. అలాగున అనేక మంది జీవితంలో తను రుచిగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు చెయ్యొద్దండి, మరియమ్మ గారు మీ ఇంటికి వచ్చి మీకు చేసిన ఉపకారం, ఏ విధంగా మీ సమస్యల్లో, మీ చేదు అనుభవాల్లో తను ఆదరణగా ఉందో, తన ప్రార్థన వలన దేవుడు ఎటువంటి సహాయము, సమస్యలకు పరిష్కారం మీకు ఇచ్చాడో మీరు చేయి చూపించండి. ఎంతమంది ఉన్నారంటే దాదాపు 10 మంది కాకపోవచ్చేమో, మిగిలిన 90 మంది చేయి చూపించవలసింది అనుకుంటాను నేను. ఆ అమ్మగారే రాకపోతే, లేక ఆయనే రాకపోతే, ఈయనే రాకపోతే, ఈ పాస్టర్ గారే రాకపోతే మా ఊరు, ఆ రోజున ఆ చర్చికి వెళ్ళేటువంటి ఆవిడ లేక ఆ కుటుంబము ఆ సమయంలో మాకు ఆ సలహా ఇవ్వకపోతే మేమేమైపోదుమో అనే క్రైస్తవ్యం మనం జీవించాలి. అలాగూ నీకు ఎంతమంది ఉన్నారు, నువ్వు అలాగూ ఎవరికి రుచినిచ్చావు. అవును బ్రదర్ ప్రకాష్ అంటారు, అంకుల్ అంటారు, అయ్య గారు అంటారు, ఏమంటారో కానీ, పాస్టర్ గారు అంటారు కానీ, అనండి ఏదోటి అనండి కానీ, మొత్తానికి మేము ప్రభువుని ఎరిగిన బిడ్డలముగా ఇంతమంది చేదు అనుభవాల్లో మేము
రుచిని అందించాము అని మీరు ఇదొక అసైన్మెంట్ పెట్టుకోండి. నువ్వెంతకాలమైంది రక్షించబడి, సంవత్సరాలు వేసుకోగల డేట్ గుర్తు లేకపోవచ్చు. ఎంతకాలమైంది నీవు ప్రభువుని అంగీకరించి? ఆ తరువాత ఎంతమంది జీవితాలకు నీ జీవితము ద్వారా రుచి అందించబడింది, మేలు అందించబడింది, ఎందరూ నీ వల్ల ఉపయోగము పొందారు. నేను మన ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో ఒక యవనస్తుడు ఉన్నాడు. మరి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళెవరో నేను ఎరిగినటువంటి వారితో మాట్లాడుతుండగా ఈ బాబు ఎవరు అన్నాను. అతను అంటాడు, నేను వీధుల్లో తిరుగుతున్నప్పుడు, చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎల్కేజీలో మీరు పలాని హాస్టల్లో వేశారు. అక్కడ 10వ తరగతి నేను చదువుకుని ఆ తర్వాత నేను ఇప్పుడు బీటెక్ అయ్యాను. వెంటనే వాళ్ళ తాతయ్య అంటున్నాడు, వాడినప్పుడు మీరు మేమే పంపించమన్నాము అంటే వద్దు అన్నాము. ఎందుకు సార్ వద్దు, అంత దూరం ఎందుకు అది అన్నాము. కానీ ఆ రోజు మీరు మమ్మల్ని గద్దించి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అందులో వేయడం వల్ల ఈరోజు మా మనవడు బీటెక్ చదువుతున్నాడు. లేకపోతే ఇక్కడ ఏ గొర్రెలను కాసుకున్నాం, ఏ బర్రెలను కాసుకున్నాం. అంటే నాకెంత ఆనందం చెప్పండి. నాకు కూడా ఒక ఆయన తీసుకెళ్ళాడు కారులో. ఆయన వచ్చిన కారు అక్కడ పార్క్ చేసి నాతో నిలబడ్డాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు అంటున్నాడు, సార్ ఈ మారుమూల గ్రామం మీరు వచ్చేవాళ్ళ, పైగా ఇప్పుడు బీటెక్ చదువుతున్నాయంటే ఎల్కేజీ నుంచి 10 అంటే ఒక ఎన్ని సంవత్సరాలండి? ఎల్కేజీ 10 అంటే ఎన్ని సంవత్సరాలైనా? ఆయనకి 15 సంవత్సరాలు, కానీ 10 సంవత్సరాలైనా? అదో 10 సంవత్సరాలు, ఇంటర్వ్యూ 2 సంవత్సరాలైనా? 12 ఎంత అయింది? 12. ఇప్పుడు బీటెక్ 3వ సంవత్సరం అంటే 15 సంవత్సరాలు అయిందా? 15 సంవత్సరాల క్రితం మీరు ఈ ఊరు వచ్చారా? ఈ మారుమూల గ్రామం వచ్చారా? ఎంత ఘనత వచ్చేసింది నాకు, ఎంత గొప్పతనం వచ్చేసింది నాకు. అది ఘనపరచదగిన వారముగా మనం జీవిస్తాం. ధన్యులంటే ఘనపరచదగిన వాళ్ళం. మనం ఘనత పొందడానికి వేషాలు వేసేటవాళ్ళం కాదు, ఘనత పొందడానికి మనం డాబు మాటలు చెప్పేవాళ్ళం కాదు. అందుకే క్రైస్తవులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడి తక్కువ బతుకులు బతకూడదు. మనము తక్కువగా మాట్లాడాలి, గొప్ప బ్రతుకు మనం బ్రతకాలి. కనుక ఎదుటివారు మన యొక్క అవుట్వర్డ్ లైఫ్ పైన మన లైఫ్ స్టైల్ చూసి ఆహా ఎంత బాగున్నాడు అన్నట్టుగా అనుకోకూడదు. మన నడవడిక చూసి, మన ప్రవర్తన చూచి, ఇంతే ఉప్పు, ఖరీదైనటువంటి మాంసాలు, చేపలు, కూరగాయలు ఏవో ఉన్నాయి, కానీ ఇంతే ఉప్పు. మనం చాలా కొద్దిగానే, కానీ అన్నిటికీ మనము రుచిని ఇచ్చాము. తినేవారు ఆనందిస్తూ ఆ ఉప్పు అందులో ఏమాత్రము తక్కువైనా ఇంకొంచెం కలుపుకుని అంటే ఇంకా రుచిగా ఉంటుందని కొన్ని ఉంటాయి చూడండి. ఇంకొద్దిగా రవ్వను తుప్పేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి అంటారు కదా. అది మన లైఫ్. ప్రభు మనల్ని అలా చేశాడు. మనం వారిలో ఇంకొంచెం వేస్తే, ఇంకొంచెం పడితే ఇంకా రుచి వారి జీవితాల్లో వస్తుంది. కనుక మీరు రాయండి, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ తరువాత నీ జీవితం ద్వారా ఎవరి జీవితాల్లో ఉన్న ఆ చేదు అనుభవాలు పోయి వారు ఒక రుచికరమైన వ్యక్తులుగా ఉన్నారు. ఇక్కడ ఈ సంఘంలో ఉన్నటువంటి వారు చెప్పుకోగలరు, ఫలాని సిస్టర్ గారు, అమ్మగారు వచ్చి మన జీవితాల్లో రుచినిచ్చారు, నేను నా జీవితంలో ఆ రుచిని ఇతరులకు అందిస్తూ వచ్చాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అని మీరు పేర్లు రాసుకోవచ్చు. ప్రభును స్తుతించడానికి, నాకు చూపించడానికి కాదు, ఎవరికో చెప్పి మనం గొప్పతనం చాటుకోవడానికి కాదు. ప్రభువ ఈ సహోదరి, ఈ సహోదరుడు వీరి జీవితాల్లో నన్ను వాడుకున్నారు ప్రభువ. ఇప్పుడు ఆ కుర్రోడు ఎవరు నేను ఎరగను, ఎల్కేజీలో వేశానట, కానీ నేను ఎరగను. ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల కుర్రోడు ముఖం చూడలేదు, నేను చూడలేదు అతన్ని, కానీ అతడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు. నేను అప్పటికెప్పటికి మరి 15 సంవత్సరాల క్రితం నా వయస్సు లేక నా విధానం ఇప్పుడు విధానం మారిపోయి ఉండొచ్చు, కానీ ఆ పిల్లవాడి జీవితంలో నేను ఒక 15 సంవత్సరాల క్రితం వేసిన ఉప్పు ఎంతో రుచికరంగా ఆయన వర్ధిల్లడానికి కారణమైంది. మరి అలాంటి జీవితం మనం జీవించాలి ప్రభువు కోరుతున్నాడు. అందుకే క్రైస్తవులు ఎవరు విలువల కొరకు పోరాడకూడదు. దేని కొరకు పోరాడాలి?
ఉపయోగం కొరకు పోరాడాలి. ఉప్పుకు విలువ లేదు. మనం 2000 3000 రూపాయలు పెట్టి ఒక కిరాణం షాపులో ఎన్నో కొనుక్కు తెచ్చుకుంటాం. ఉప్పు ఒక 20 రూపాయలు తెచ్చుకుంటాం. 2000 ఉప్పు కొనం మనం. 1000 రూపాయలు అక్కర్లేదు ఉప్పు కొండాకి. 100 రూపాయలు అక్కర్లేదు. ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు చాలు. కానీ ఈ 2000 3000 రూపాయలు అన్నిటికీ ఇది జవాబు చెబుతుంది, అన్నిటికీ రుచిని ఇస్తుంది. అందుకే ఈ మాట బాగా గుర్తించాలి. ఇది చాలా గ్రామటికల్ వర్డ్. ఇది అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. మీరు లోకముల్లో ఉప్పు కాదు, లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఈ ఉప్పు అనేది అందరికీ అవసరం. నువ్వెందరికి అవసరం? అందరికీ అవసరం. నువ్వు ఫలాని వారికి అవసరం లేదు అనేవాళ్ళం కాదు. మనమందరికీ అవసరమైనటువంటి వారం. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అప్పుడు అద్వానీ, ఎల్కే అద్వానీ అని ఒక ఆయన ఉండేవాడు, బీజేపీలో నేషనల్ లెవెల్ లీడర్ ఉండేవాడు వాజ్పేయి ప్రభుత్వంలో. అయితే అద్వానీ వాళ్ళ పార్టీ లీడర్ అప్పుడు, బీజేపీ లీడర్ అప్పుడు, అధ్యక్షుడు. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, అన్న ఈ బీజేపీ వచ్చిన తర్వాత చాలా గందరగోళం జరుగుతుందని చెప్పుకున్నారు అందరూ. సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను అద్వానీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, కొడితే ఆ తలకాయ కొట్టాలి అంటున్నాడు. చూసారా, అద్వానీ మనమెంత, అద్వానీ ఎక్కడ, ఆయన ముఖం చూడలేము, మన పోనెత్తారా, ఒకసారి చూసి వస్తారంటే సెలవిస్తారా మనకి? ఆయన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? కానీ మనం ఇక్కడుండి చేసే ప్రార్థన మరి దేశము యొక్క వాతావరణాన్నే మార్చివేస్తుంది. అందుకే ఓ మాట చెప్పబడింది, మీరు అధికారుల కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు ప్రార్థన చేయండి, జనులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మన ఉప్పు సారము ఈ ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో వెదజల్లేలాగా చేస్తూ ఉన్నాము. మరి 1818 సంవత్సరంలో ఫిలిప్పీన్స్కి సువార్త వెళ్ళింది. ఫిలిప్పీన్స్ అనే దేశానికి 1818లో సువార్త వెళ్ళింది. కాదు, 1565లో 1818లో ఉత్తర కొరియాకి వెళ్ళింది సువార్త. అయితే 1565లో ఫిలిప్పీన్స్ సువార్త వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు దేవుని ఎరిగిన వాళ్ళు లేరు. కానీ అక్కడ సువార్త తీసుకువెళ్ళినటువంటి ఒక్క ఆయన ఆ దేశమంతటికి ఉప్పుగా దేవుడు వాడుకున్నాడు. ఆ దేశమంతటికి రుచినిచ్చిన వాడుగా ఉన్నాడు. దేశం అంటే అది ఐలాండ్, అది ద్వీపం. అక్కడ ఆయన సువార్త చెప్పగా అక్కడున్న జనాభా కొద్ది మంది ఆ కాలంలో ప్రభువుని నమ్ముకున్నారు. ఈ రోజున 90% క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. 90% మంది క్రైస్తవులు ఉన్నారు అక్కడ. కొంత ముస్లిం పాపులేషన్ ఉంది. కనుక నేను వేరే దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఫిలిప్పీన్స్ హోటల్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఆ హోటల్ మేనేజ్మెంట్ ఏం చెప్తారంటే, మీరు బంగారం వదిలేసిన అక్కడ, మీరు డాలర్లు కట్టలుగా వదిలేసిన పొరపాటున వాళ్ళు రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఏది వదిలేశారో దాన్ని అలా ఎత్తి అలా క్లీన్ చేసి దాన్ని అక్కడ అలా పెట్టేస్తారు. ఆ బంగారం, ఆ డాలర్స్ కట్టలు మళ్ళీ అలాగే పెట్టేస్తారు. ఫిలిప్పీన్స్ అంత నమ్మకమైన వాళ్ళు అన్నారు. ఎందుకు అంత నమ్మకమైన వాళ్ళు అని అంటే, మేనేజ్మెంట్ చెబుతున్న మాట ఏంటంటే, దే ఆర్ ట్రూ క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళు నిజ క్రైస్తవులు. 1565కు ముందు వాళ్ళ క్రైస్తవులు కాదు, కానీ సువార్త అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజ క్రైస్తవులయ్యారు. 90% క్రిస్టియానిటీ ఉన్న దేశం ఫిలిప్పీన్స్ దేశం. వారికి ఉన్న సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా ఉన్న హోటల్స్లో వాళ్ళని కోరి పెట్టుకుంటారట వాళ్ళు. ఎందుకంటే హోటల్కి మంచి పేరు రావాలంటే వారు యొక్క నమ్మకత్వము ఉపయోగించబడి మరి అనేక మంది ఆ హోటల్స్కి వెళ్ళడం క్షేమమని అందులోకి వెళ్తున్నారు. కనుక అలాంటి నమ్మకత్వం
అంత రుచినిస్తున్న దేశానికే రుచినిచ్చాడు ఒక ఆయన వెళ్ళి, వాళ్ళు ఇప్పుడు ప్రపంచమంతా రుచినిస్తున్నారు. ఫిలిప్పీన్స్ దేశాన్ని నుంచి ఇప్పుడు నేనున్న హోటల్కి వచ్చినటువంటి వాళ్ళు, అవి చాలా మెకనైజ్డ్గా ఉంటాయి. ఆ హోటల్స్ పరిస్థితులన్నీ కూడా తాళాలు వేయడం తీయడం కూడా నేనైతే చేతగానోడిని, ఏదో మళ్ళీ అక్కడక్కడ ఏదో టర్న్ ద పేజ్ ల్యాండ్ ద వర్క్ అన్నట్టు నేర్చుకుని ఆ 10 దినాలు నేను వచ్చేస్తాను కనుక అలా నేర్చుకునేవాడిని. అయితే మరి ఆ హోటల్లో వీరు ఫిలిప్పీన్స్ ఉండడం అనేది అక్కడికి వచ్చినటువంటి వారికి, అన్యులు అయినటువంటి వారు ఎవరైనా అక్కడికి వస్తే వీరి జీవితం వారికి ఎంతో రుచిగా ఉంది. వారు అర్థం చేసుకున్నారు ఎందుకు వీరు ఎలాంటి వారంటే వీళ్ళు క్రైస్తవులు అని వీళ్ళ గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో హోటల్ నిర్మాణకులందరూ కూడా ముందుగానే ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఫిలిప్పీన్స్ని వాళ్ళు బుక్ చేసుకుంటారట, ఎందుకంటే వారు నమ్మకస్తులు అని. మరి అలాగున నీ జీవితం నా జీవితం ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఎవరు చెప్పండి? ఆ హోటల్ మేనేజర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత అసిస్టెంటు, తర్వాత ఎవరో చెఫ్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అందరి తర్వాత వీళ్ళు రూమ్ బాయ్స్. వీళ్ళు ఆఖరి జీతం వీళ్ళకే, అందులో తక్కువ జీతం ఎవరికి? ఫిలిప్పీన్స్కే. కానీ ఎక్కువ ఉపయోగం, వాళ్ళ విలువ చాలా తక్కువ జీతం, కానీ వారికి ఉన్నటువంటి సాక్ష్యము చాలా గొప్పది, అందరికంటే గొప్పది. మేనేజర్ కంటే వాళ్ళ సాక్ష్యము గొప్పది. వచ్చే కస్టమర్స్ మేనేజర్ని బట్టి రారు, రూమ్ బాయ్స్ని బట్టే వస్తారు. ఒకసారి అక్కడ దొంగతనం జరిగితే, అది అల్లరైతే, ఇంకా హోటల్లో మిగిలిన రూమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకెప్పుడు ఇంట్లో రాకూడదురా, దొంగతనాలు జరుగుతాయి అనుకుంటారు. అందుకే వాళ్ళు ఫిలిప్పీన్స్ పెట్టుకుంటారన్నారు. ప్రియులారా, ఇలాంటి నమ్మకత్వం నువ్వెవరికన్నా అందిస్తున్నావా? చాలామంది భార్యలు భర్తకు నమ్మకస్తులుగా ఉండరు, భర్తలు భార్యకు నమ్మకస్తులు ఉండరు. క్రైస్తవ కుటుంబాల్లో భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధాలు కలిగిన క్రైస్తవ పురుషులు ఉన్నారు చాలామంది. అలాగూ చలామణి అయిపోతూ ఉన్నారు. సంఘాల్లో కూడా ఉన్నారు ఇద్దరు భార్యలు కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరు భార్యలను ఒకసారి ఇటువైపున ఒకళ్ళు ఇటువైపున వాళ్ళు కూర్చొని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఏమండి, ఇద్దరిని ఒకసారి అలా చేసుకుంటే పోనీ అదొక మాట. ఈయన చాలా గొప్ప పురుషుల్లో పుణ్యపురుషుడురా, పాప పుణ్యపురుషుడు అనుకోవచ్చు. మరి ఇద్దరు చెరో వైపున కూర్చోబెట్టి పెళ్లి చేసుకున్నాడా? ఒకరు చేసుకున్నాడా? ఒకరినా ఇద్దరినా? మీరు ఎంతమంది చేసుకున్నారు? మరి రెండో ఆమె ఎక్కడిది? అలాగే చర్చికి వస్తాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఒక ఆమె అంది, నేను బాప్తిసం తీసుకుంటానని అంది. మరి నువ్వు ఆయన నుండి వేరు కాగలవా? బాప్తిసం తీసుకెళ్ళి ఆయనతోనే ఉంటావు మళ్ళీ అంటే, అయ్యో ఇద్దరు పిల్లలు కదండి, నేను ఎట్లా వేరుగా ఉండగలను అంటుంది. అప్పుడే ఈ మాట నేను కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ ఆమె నోట విన్నది ఏంటంటే, ఆనాడు మీరు అన్న మాటలను తినేస్తూ ఉందండి, నేను నా భర్తతో వేరైపోయాను, టైలరింగ్ చేసుకుంటున్నాను నేను, మా పాప కంప్యూటర్ ఏదో మెడికల్ కోడ్ ఏదో నేర్చుకునేది చేస్తుంది. ఇప్పుడు మేము అరకొరగా బ్రతికినా ఒక అద్దెంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఇల్లు, వాళ్ళ కంసాలి వాళ్ళు. ఆయనకి రెండవ భార్యగా ఉంది, ఆయన నమ్ముకున్నాడు, మొదటి భార్య నమ్ముకుంది, మరి ఈమె కూడా నమ్ముకుంది, కానీ కలిసి ఉంటున్నారు. అలాగా బాప్తీసం అన్నప్పుడు నేను ఈ మాట చెప్పగా, అంతకుముందు బాంబేలో ఉండేవాళ్ళని చాలా సంవత్సరాలు, తర్వాత సిద్దిపేటకు వచ్చారు. ఈ మాట చెప్పగా ఇద్దరు పిల్లలు కదా ఎలాగంది. కానీ 2-3 సంవత్సరాల తర్వాత ఆ మాట నన్ను పట్టుకుని వేధిస్తూ ఉండగా, అవును నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకోవడానికి ఎందుకు నాకు యోగ్యత లేదనే బాధ నన్ను తినివేస్తుండగా, ఇలాగే నేను చచ్చిపోవడం కంటే ఆయన నుంచి విడుదల పొంది నేను బాప్తీసం తీసుకుని ప్రభు బిడ్డగా చచ్చిపోవడం వలన నేను పరలోకం వెళతానని తీర్మానం చేసుకుంది. ఇప్పుడు ఈ మాట, ఒకవేళ నన్ను క్షమించండి, ఇక్కడ ఎవరన్నా అటువంటి టైప్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉప్పుగా ఉందా లేదు ఈ మాట?
ఆ మాట వారికి చేదు అనుభవంలో రెండవ భార్యగా ఉంపుడు గత్తెగా ఏదో కాలంలో ఏదో పరిస్థితుల్లో ప్రభువుని తెలియకముందు ఒక వీధి వ్యవహారములో వారు జత చేయబడ్డారేమో, అలవాటు పడ్డారేమో. కొంతకాలం రహస్యంగా ఉండి తర్వాత డెలిబరేట్ అయిపోయి అందరికి కూడా అలవాటు అయిపోయారేమో. సర్వసాధారణంగా వారు సమాజంలో జీవించేస్తున్నారేమో. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఆమె యొక్క తీర్మానం అటువంటి వారి జీవితంలో ఉప్పుగా ఉంటుంది. అలాగున్న మన జీవితాలు ఇతరులకు ఉప్పుగా ఉండే జీవితం జీవించాలి. ఆ రోజు ఆ పాస్టర్ గారు ఆమెను గురించి చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చిందండి. నా జీవితంలో మార్పు కలిగింది. ఇక్కడ ఎవరో ఉన్నారో నాకు తెలియదు, నాకెవరో చెప్పలేదు, నేను ఎవరిని అడగలేదు. కానీ అలాంటి వారు లేకపోలేదు. మీరు చెప్పండి, ఉండరా? ఎక్కడ అలాంటి వాళ్ళు లేరా? క్రైస్తవుల్లో లేరా? సంఘాల్లో లేరా? సంఘ పెద్దల్లో లేరా? అలాంటి వారికి ఈ సాక్ష్యం ఉప్పుగా ఉంటుంది. కనుక నేను ఎవరెవరికి ఉప్పుగా ఉండి ఎవరి జీవితంలోని చేదు అనుభవాలను నేను రుచికరంగా నా జీవిత సారము ద్వారా సాక్ష్యము ద్వారా నేను మార్చగలిగాను అని మీరు వ్రాయండి, నోట్స్ రాయండి. మీరు పేపర్ మీద తర్వాత రాసుకుని మీరు ప్రభువును స్తుతించండి. అలాగే వారిని కలిసి అక్క లేక అన్న, ఒకప్పుడు నేను ఇలాగుండగా అమర్నాథ్ గారు వచ్చి లేక మరియమ్మ గారు వచ్చి లేక ఎవరో మరో సేవకుడు వచ్చి లేక రేడియోలో ఒక మాట నేను విని టీవీలో ఒక ప్రసంగం చూసి ఇంకేదో మీరు చెప్పండి, నేను నా జీవితంలో ఉన్న చేదు అనుభవాల నుంచి బయటపడ్డాను. ఆ తరువాత నాలాంటి వారు ఎవరున్నారో చూసి వారికి నా సాక్ష్యము ద్వారా నా రుచిని వారికి అందించాలని నేను ఆశించాను. ఆ విధంగా నేను మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు కొంచెం వ్యతిరేకించిన ఈ రోజున నాకంటే మీరు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా రుచికరంగా మీరు మార్చబడ్డారు. నాకంటే ఎక్కువ మరి తలాంతులు మీకున్నాయని గుర్తించబడ్డారు. చాలా సంతోషమన్నా అని మీరు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి అక్కలు ఎవరైనా ఉన్నారా? ఇక మీదట ఈ కూడికల తరువాత తప్పనిసరిగా మీరు ఒక పేపర్ తీసుకోండి. మీ ద్వారా ఎవరెవరు ప్రభువులోకి వచ్చారో, ఎవరెవరు వారి జీవితాల్లో సమస్యల్లో పరిష్కారం పొందారో, ఒకవేళ భర్తకు భార్యకు విరోధం ఉంటే దానికి కారణం భార్య అయి ఉంటే, ఒకవేళ భర్త అయి ఉంటే, మీరు వారి జీవితాల్లో వేసినటువంటి ఉప్పు వల్ల మీరు ఉప్పుగా ఉండడం ద్వారా వారికి సమాధానం కలిగితే వారి పేరు కూడా రాసుకోండి. ప్రభును స్తుతించండి. ఒకవేళ నంబర్ చెప్పండి, మనుషులు చెప్పకపోయినా. మన మీటింగుల్లో ఎంతకాలమైందో నమ్ముకుని అని అడిగినప్పుడు పాస్టర్ గారు నేను 7 సంవత్సరాలు అయింది లేక 10 సంవత్సరాలు అయింది. ఎంతమంది జీవితంలో ఉప్పుగా ఉన్నావు అని అడిగితే ఒక 4-5 నాకు జ్ఞాపకం వచ్చారు అయ్యగారు. నాకు చాలా సంతోషమైంది. ఆ వాక్యము ద్వారా నేను ఎంతో ఉజ్జీవించబడ్డానని దైవజనుడితో మీరు కలుసుకోండి, మాట్లాడుకోండి, ఒకరితో ఒకరు మీలో మీరు చెప్పుకోండి. దేవునికి ఎంతో మహిమ. అయితే ఇక్కడ ఒక మాట, బాధాకరమైన మాట ఉంది 13వ వచనములో. అలాంటి ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అంటాడు. చెప్పండి, ఇప్పుడు ఉప్పదనం పోయిందనుకోండి, దానికి ఉప్పదనం రావాలంటే ఏం చేయొచ్చు? ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు కళ్ళు అంటాం మనం, ఏదో అంటాం కదా, క్రిస్టల్స్ ఉంటాయి కదా, అవి వాటికి ఉప్పదనం పోయింది. ఇప్పుడు ఏం చేస్తే ఒక ఉప్పు బస్తా ఉంది, అందులో ఉప్పు రూపం ఉంది కానీ లోపల ఉప్పగా లేదు, సారం కోల్పోయింది. ఇప్పుడు ఈ ఉప్పు బస్తా ఎంతో పెట్టి కొన్నాడు ఆయన. ఇప్పుడు ఇది వేస్ట్ కాకుండా దీనికి ఉప్పు వచ్చేలా చేయాలంటే ఏం చేయొచ్చు? చెప్పండి, ఏం చేయొచ్చు చెప్పండి. ఏమి చేయలేము అనేది ఆన్సర్. ఏమి చేయలేము. మరి ఒక క్రైస్తవ జీవితంలో ఉండవలసిన సారము లేకపోతే
అది నిస్సారమైపోతుంది తప్ప దానికి మరొక విధానములో మరి ఈ దేవుణ్ణి నమ్మితే మాత్రం ఏమైందని అంటుంటారు కొంతమంది. నమ్మినా కానీ అదే బాధలు ఉన్నాయండి అంటుంటారు. మరి సరే, ఇంకో దేవుడు ఉన్నాడా పోని మనం నమ్మడానికి ఎవరన్నా? ఇంకొక ప్రత్యామ్నాయం ఉందా? అవకాశం మనకుందా? అంటే నీలో సారము పోయి నీలో విచారము, ఆందోళన, నిరాశలు ఇవన్నీ చోటు చేసుకున్నప్పుడు నువ్వు ఎవరికి ఉప్పుగా ఉంటావు? ఎవరికి రుచినివ్వగలుగుతావు? నువ్వు క్రైస్తవురాలు ఉండి, క్రైస్తవుడు అయి ఉండి నీలో నీవే కృంగిపోతూ ఉంటే, నీలో నీవే ఏదో ఒక ముఖము వికారంగా పెట్టుకుంటే, ఎవరు వస్తే వారితో నీ బాధలు చెప్పుకుంటా ఉంటే, నీ లోటుపాట్లు చెప్పుకుంటా ఉంటే నువ్వు నిస్సారమైపోయావు, నీరసించిపోయావు. నీకు సారం ఎక్కించడానికి ఇంకేమీ విధానం ఉందో చెప్పండి? ఉందా? నువ్వు విశ్వాసి అయినందుకే ఉప్పు అయ్యావు. అసలు ఈ ప్రసంగం ఎవరికి చేశాడు? కొండకి చెప్పండి, ఎవరికి చేశాడు? మీరేదో చెప్పారు, ఎవరు అంటున్నారు? శిష్యులు ఉన్నారు అక్కడ, కనిపిస్తున్నారు కదా. కానీ చూడండి, ఆయన జనసమూహములను చూచి కొండెక్కాడు. ఆయన శిష్యులు ఆయన కూడా ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన మాటలు వింటున్నారు, వినడానికే వెళ్ళారు, లేక శిష్యులు కాబట్టి కొండెక్కారు. ఆయన దగ్గర చాలా నీరెస్ట్గా వాళ్ళే ఉన్నారు కనుక వారికి ఈ ప్రసంగం ఎక్కువ శబ్దంతో వినబడుతుంది. వాళ్ళకి జనసమూహాలు దూరంగా ఉన్నారు, వారికి కూడా ఈ ప్రసంగం వినబడుతుంది. అయితే ఆయన చెప్పిన మాటలో ఉద్దేశం ఏంటంటే చూడండి, 11వ వచనం చూద్దాం. 11వ వచనం, నా నిమిత్తము. అది అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన నిమిత్తము బ్రతకాలనుకున్న వాళ్ళు, ఆయన నిమిత్తము బ్రతకడానికి తీర్మానం చేసుకునే వారికి ఈ చట్టం. ఇప్పుడు ఇక్కడ అమెరికన్స్ ఎవరో వచ్చారు, లేక మనం అమెరికా వెళ్ళామనుకోండి, ఆ చట్టం మనకు అవసరం లేదు. వాళ్ళు మనకేం బోధ చేయరు, కూర్చోబెట్టి క్లాసులు తీసుకోరు. మనం వారమో 10 రోజులు ఉండి ఇంటికి పోయేటాళ్ళం మనం. కనుక అక్కడ ఉన్నంత వరకు ఆ చట్టాన్ని మనం అనుసరించవచ్చు ఒకవేళ, కానీ దాన్ని మనం నేర్చుకోవక్కర్లేదు, దాన్ని మనం రాసుకుని మనం అడాప్ట్ చేసుకోనక్కర్లేదు, అన్వయించుకోనక్కర్లేదు. ఎందుకంటే మనం వచ్చేస్తాం వెనక్కి, మన దేశ చట్టాన్ని మనం వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, ఆ జనసమూహం వైపు చూసి తనతో ఉన్న శిష్యులకు కూడా వినబడేలాగా ఈ మాట చెబుతున్నాడు. ఒకవేళ నన్ను మీరు అనుసరించగోరితే, నన్ను రాజుగా చేసుకోగోరితే, దేవుని రాజ్యమునకు మీరు వారసులు కాగోరితే, నేను కొన్ని దేవుని రాజ్య చట్టాలు చెబుతాను, మీరు వినండి. నా నిమిత్తము అని ఇక్కడ వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆయన నిమిత్తమైన వారికి ఆయన బోధ చేస్తున్నాడు. మీరు నా వారుగా ఉన్నందున నన్ను బట్టి మిమ్మల్ని హింసిస్తే, మీరేం తప్పు చేయలేదు, మీరేమి వాళ్ళ దొంగిలించలేదు, వారి మీద మీరేం తిరుగుబాటు చేయలేదు, హత్యలు చేయలేదు, వారిని అపచారాలు ఏం చేయలేదు. కానీ నన్ను నమ్మడమే అపచారంగా తీసుకుని, నన్ను నమ్మడమే వారు మిమ్మల్ని శత్రువులుగా చేసుకోవడం కారణమయ్యి మిమ్మల్ని హింసిస్తే. కాబట్టి ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన్ను రాజుగా చేసుకుని ఆయన రాజ్యములో సదాకాలం ఆయనతో ఉండడానికి మనం కోరుకుంటే ఈ చట్టం మనకి వర్తిస్తుంది. అంతేగాని ఏదో ఇక్కడ కొన్ని బాధలు పోతాయని నమ్ముకున్నామండి, ఇందులో దిగామండి, మా కోడల్ని అందులో మరియమ్మ గారు మతంలో దిగమన్నామండి, అంటే ఈ మరియమ్మ గారు, ఆ మరియమ్మ గారు, కొండ మీద మరియమ్మ గారు దిగమన్నామండి. ఎందుకంటే పిల్లలు లేరండి, అందుకు మా కోడలు దిగమని చెప్పామండి మేము. అందులో దిగిందండి, ఇది చూద్దామండి, అందులో ఏమైనా పుడతారేమో చూద్దాం, అందులో పుట్టకపోతే ఇంకో బాబా దాంట్లో దింపుతామండి. కనుక ఈ విధంగా ఈ లోకములో మనము మనుగడను సాధించడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, మనం అభివృద్ధి చెందడానికి కోరి ఆయన వెంబడించే వారికి కాదు ఈ ప్రసంగం. ఈ ప్రసంగం ఆయనను తమ రాజుగా చేసుకొని
ఆ రాజ్యమునకు వారసులుగా ఆయనతో యుగాయుగాలు ఉండాలి, సదాకాలం ఉండాలి అని కోరుకునేవారు ఈ చట్టాన్ని అనుసరించాలి తప్పకుండా. దీనికి రాయితీలు ఏమీ లేవు, తగ్గింపులు, రిబేట్లు, హెచ్చింపులు ఇవేమీ లేవు. బై వన్ గెట్ వన్ అన్నట్టు ఏమి లేదు ఇక్కడ. అంతే, ఇది ఖరారుగా చెప్పబడినటువంటి మాటలు, మార్చడానికి లేదు. కనుక ఈ మాటలు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీలో నిస్సారత వస్తే మీకు సారం ఇచ్చే మరొక మార్గం ఏది లేదు. మీరు ఆ తర్వాత మాట చూడండి, అది బయట పారవేయబడి, ఇప్పుడు ఆ ఉప్పు బస్తా అక్కడ ఉంది, ఆ షాపుకి వచ్చి ఓ 2-3 వేల రూపాయలు సరుకులు తీసుకున్నారు. చివరికి ఒక 2-3 రూపాయలు 10 రూపాయలు ఉప్పు తీసుకెళ్ళారు. ఉప్పు అది ఉప్పగా లేదు. సేటు గారు, ఏంటి మీ ఉప్పు తీసుకెళ్ళాం, కూరలో వేస్తే అసలు ఉప్పే లేదేంటి అంటే, అదేంటండి అలాగ ఉండడం ఏంటని దాన్ని పరీక్షిస్తే బస్తా బస్తా ఉప్పు ఉప్పగా లేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు, దాన్ని బయట పారేస్తాడు. ఇప్పుడు రాజు మొదలుకొని బానిస వరకు కూడా ఉప్పు కావాలనుకున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, బయట పారవేయబడి మనుషుల చేత, అసలు ఉప్పు మనుషులకు కావాలా, పశువులకు కూడా కావాలా? పశువులు కూడా కావాలా? మనుషులకే కావాలి, అందరికీ కావాలి. అది లేకపోతే బతకలేమన్నవాడు సారము లేని ఉప్పును కాళ్ళ కింద వేసుకొని తొక్కుతూ ఉన్నాడు. దీని బ్రతుకు ఒక బ్రతుకేనా అన్నట్టుగా ఈనాడు క్రైస్తవ్యం చాలామంది క్రైస్తవేతరుల కాళ్ళ కింద తొక్కబడుతుంది. మీరు నమ్మారేమో, చర్చికి వెళతారేమో, బైబిల్ చదువుతారేమో, అక్కడ ఆయన బోధ చేస్తాడేమో, ఇలాగే బతకమన్నాడా మిమ్మల్ని, ఇలాగే చేయమన్నాడా మిమ్మల్ని? క్రైస్తవులను లోకము తొక్కుతూ ఉంది. కారణం చెప్పండి, సారము కోల్పోయినందువల్ల, సత్యము కోల్పోయినందువల్ల, నీతిని కోల్పోయినందువల్ల, చట్టమును తప్పి బ్రతుకుతున్నందువల్ల. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్యలో దేవుని నామము దూషించబడుతూ ఉంది. కనుక మనుషులకే ఉప్పు కావాలి. మనుషులు ఆ ఉప్పు కొరకు బంగారం పెట్టి కూడా ఉప్పు కొనుక్కెళ్ళారు. ఒకరోజు వాచ్ పెట్టి కూడా ఉప్పు ప్యాకెట్ పట్టుకెళ్ళారు. ఈరోజు ఆ మనిషే కాళ్ళ కింద వేసుకుని తొక్కుతూ ఉన్నాడు. ఎంత అవమానకరమైన జీవితం, ఎంత ఉపయోగకరమైన జీవితం, ఎంత అవమానంగా మారింది. అందరికీ అవసరమైనటువంటి నీ జీవితం అందరి చేత తొక్కబడుతుంది కదా ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే నీవు సారము కోల్పి. ఏంటి ఆ సారం? ఇప్పుడు మీరు రాసుకోమన్నానే ఆ భాగాలు చూడండి. 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ మాటలు 12వ వచనం వరకు ఉదయకాలం చూసాం. ఆత్మ విషయమై మనము ధీరులము కాకపోతే మనము ధన్యులము కాలేము. మనల్ని ధన్యులుగా చేసే యోగ్యత ఏంటి చెప్పండి? ఇక్కడ ఆత్మ విషయమై దీనులుగా ఉండడం. వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మ విషయమై దీనులుగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎదిగిపోయాను, వాళ్ళు ఎదగలేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను చెప్పుకుంటున్నాను, నాలో గర్వం ఉంది, ఆత్మ విషయమైన అతిశయం ఉంది, స్పిరిచువల్ ప్రైడ్ అంటారు, ఆధ్యాత్మికమైన గర్వము, నాకు తెలుసు అనడం, నేను సీనియర్ని అనడం, నీకంటే ముందు నేను అని అనడం, ఇలాంటి ఆలోచనలన్నీ దీనత్వమునకు వ్యతిరేకమైన మాటలు. అది దురుసుతనము లేక గర్వము, అది అతిశయము, ఆధ్యాత్మిక అతిశయము. మనకు తగదు. దేవుని చేత త్రోసివేయబడతాం. జాగ్రత్త. ఇది మనం యోగ్యత, ఆధ్యాత్మిక జీవితంలో యోగ్యత, ఉప్పుకు సారాన్నిచ్చే యోగ్యత ఇది. ఇది లేకపోతే ఉప్పు నిస్సారం అవుతుంది. 2వ మాట చూడండి, దుఃఖపడువారు ధన్యులు. ఈ మాటకు అర్థం ఏంటి? దుఃఖపడువారు ధన్యులు.
ఈ సంఘములో ఎందరో ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంఘము, మరి ప్రార్థనతో కట్టబడుతున్న సంఘము, మాదిరి గల జీవితాలను అందిస్తూ అలాంటి మాదిరికి మనం ఎదిగేలాగా మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి సంఘము. ఈ సంఘములో నువ్వు ఎవరికంటేనో ఎక్కువ ఆత్మీయత నాకున్నదని నువ్వు అనుకుంటే, ఆ దీనత్వం నీలో లేకపోతే నువ్వు కాళ్ళ కింద వేసి తొక్కడా తప్పెందుకు పనికిరావు. అర్థమవుతుందా? ఈ మాట తీవ్రంగా లేదా? నీవెవరైనా గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇంతకాలం వస్తున్నారు కానీ అక్క ఏముంది వాళ్ళు అంతే, వాళ్ళ బతుకులు అంతే అని నువ్వు మాట్లాడుతున్నావంటే నీవు సారాన్ని కోల్పోయినట్టు ఉప్పు అని అర్థం. నువ్వెందుకు పనికొస్తావంటే తొక్కడానికే పనికొస్తావు. వాళ్ళు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా వారు అలాగే ఉంటున్నారంటే నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు వారి జీవితంలో రుచిని ఇచ్చే పని నువ్వు చేయాలి కానీ వేరే వారికి వాళ్ళ గురించి చెప్పి నీ రుచిని పోగొట్టుకోవద్దు, నీ సారాన్ని పోగొట్టుకోవద్దు. మీకని అర్థమవుతుందా? ఈజ్ ఇట్ మేకింగ్ యూ ఎనీ సెన్స్? అవును కదా, నేను చెప్పుకుంటున్నాను వాళ్ళ గురించి. రెండవ మాట, దుఃఖపడువారు ధన్యులు అనే మాట. దుఃఖపడువారు అనగా నేను కొన్ని వ్యాఖ్యానాలు చూశాను. నేనంత పెద్ద బైబిల్ ఎరిగిన వాడిని కాదు, ఎక్కువ చదువుకోలేదు నేను, కనుక చూస్తా అలాంటి చదివి తెలుసుకుంటుంటాను. కొన్ని చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు చెప్పేవారు నేను తప్పు చెప్పకుండా చూస్తుంటాను. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. అందులో ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది అనిపించింది. నశించుచున్న ఆత్మల కొరకు దుఃఖించడం తప్ప వేరే దుఃఖం మనకు లోకములో ఏదో లేదు అనే దుఃఖం మనకి ఎప్పుడూ ఉండకూడదు. నశించుచున్న ఆత్మలు ఒకవేళ వాళ్ళ నీ ఇంట్లో ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ కుమారుడు అయి ఉండొచ్చు, నీ కుమార్తె అయి ఉండొచ్చు, అత్త అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు. వారి గురించి నువ్వు ఏడిస్తే ప్రభు వారిని రక్షించి నిన్ను ఓదారుస్తాడు. ప్రభు చేస్తాడు ఆ పని. నువ్వు ఏడవాలి, ప్రభు వారిని రక్షించాలి. నువ్వు రక్షించలేవు. నువ్వు ఉప్పుగా ఉండాలి వారి జీవితంలో అంటే నువ్వు ఏడవాలి. నీ కుటుంబంలో నమ్మని వారు కూడా నువ్వు ఏడవకపోతే నువ్వు సారాన్ని కోల్పోయిన ఉప్పు అని అర్థం. సరే, నేను తలంచిన మరో మాట చెబుతాను. అది వ్యాఖ్యానితులు కూడా కొందరు అంగీకరించినట్టు అనిపించింది నాకు. నేను కూడా తప్పు చెప్పడం లేదని నాకు ధైర్యం ఉంది కనుక చెబుతున్నాను. నీవు ఏదైనా ఒక చిన్న ప్రభుని ఎరిగిన తర్వాత చేసిన ప్రతి పొరపాటుకు నువ్వు ఏడవాలి. ప్రభుకు వ్యతిరేకముగా ఆత్మ సంబంధమైన జీవితానికి తక్కువ స్థాయిలో నీవు ఎలాగుండాలో ఎరిగి కూడా అలా ఉండకపోయినటువంటి కారణాలు నీ జీవితంలో ఏదైనా సంభవించినప్పుడు నువ్వు ఏడవాలి. ఈ ఏడుపు నీకు రావాలంటే, నాకు రావాలంటే మనలో పశ్చాత్తాపము ఉండాలి. ఈ పశ్చాత్తాపముతో మన తప్పు విషయమై ప్రభు దగ్గర ఏడవాలి. దావీదు ఓ తప్పు చేశాడు, సౌలు కూడా తప్పు చేశాడు. సౌలు రాజుగా ఉన్నాడు, దావీదు కూడా తర్వాత రాజుగా ఉన్నాడు అనుకోండి. సౌలు రాజుగా ఉండి చేసిన తప్పుకు దావీదు రాజుగా ఉండి చేసిన తప్పుకు చాలా తేడా ఉంది. ఎవరు తప్పు పెద్ద తప్పు అంటే దావీదు తప్పే పెద్ద తప్పు. మరి నీకు బదులుగా నీకంటే ఉత్తమమైన వాడిని నేను ఏర్పరచుకున్నానని దేవుడు అన్నాడు. సౌలు చేసిన తప్పు ఏంటంటే ఆ యొక్క అమాలేకుల మీదకి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాడు, ఆబోతులను, గొర్రె పొట్టేళ్ళను, కొన్ని వస్త్రాలను ఏదో తెచ్చుకున్నాడు. ఏమమ్మా, అమాలేకులే కదా వాళ్ళు. వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. తెచ్చుకున్నాడు, సమూయేలు పట్టుకున్నాడు, తప్పును పట్టుకున్నాడు. నువ్వు బొంకొద్దని అన్నాడు. అక్కడి సమూయేలు వెళ్ళడం మానేశాడు, వాళ్ళ ఇంటికి ఉంది కదా, అధ్యాయములు ఉంది కదా. ఆ తర్వాత సౌలు ఏమయ్యాడంటే రాను ఆయన ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోయాడు. పీక తీసేశారు. ఆ యొక్క మొలేకు దేవత
ఇసిరేశారు, ఆ పీకన గుడికి ఇసిరేశారు. ఈ బాడీని తీసుకెళ్ళి ఏదో గోడకు మేకలతో కొట్టి ఏలాడదీశారు. కుళ్ళిపోయింది, తలకాయ పోయి బంతిలాగా అక్కడ పడింది. ఎట్లా ఎండప్పలే ఉందండి, ఎంత ఘోరంగా ఉంది. ఆయన చేసిన తప్పేంటి? ఆ వద్దు అన్నదాన్ని ఆయన తీసుకొచ్చాడు. సౌలు అడిగితే జనాల మీద పెట్టేశాడు. ఏదో మొత్తానికి ఒకవేళ మనం తూకం పట్టుకొని త్రాసు పట్టుకుని దావీదు బత్షెబతో వ్యభిచారం చేశాడు, పరాయి వాని భార్యతో, అది కప్పుకోవడానికి ఆయన చంపించేశాడు. ఈయన మంచి రోజు అనిపించుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకుని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఇంతకంటే తప్పు చేశాడు ఆయన సౌలు. కానీ వినండి జాగ్రత్తగా, సౌలు ఎన్నడూ పశ్చాత్తాపడలేదు. బుకాయిస్తూ వచ్చాడే కానీ పశ్చాత్తాపడలేదు. కానీ నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అన్నప్పుడు వెంటనే పగిలిపోయాడు ఆయన. దావీదు ఏడవడం మొదలుపెట్టాడు, రొమ్ము కొట్టుకోవడం మొదలుపెట్టాడు. నేనే అని చెప్పాడు. ఏడ్చి 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 కృంగిపోయి పడిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు. చచ్చిపోయే వరకు అదే పశ్చాత్తాపాయంలో మనకు కనబడుతుంది. ఇంకెన్నడూ తప్పు చేయలేదు, అలాంటి తప్పు చేయలేదు. పైగా జీవితకాలం అంతా అదే మోతాదులో పశ్చాత్తాపడ్డాడు ఆయన. అయిపోయిందిలే, మరిచిపోయారులే జనం, నేను ముసలోని అయిపోయానులే, 70 ఏళ్ళు వచ్చేసి నాకు, కాబట్టి ఇప్పుడు నాకేంటి అని ఆయన అనుకోలేదు. 70వ ఏటలో కూడా ఆయన పశ్చాత్తాపంతోనే చనిపోయాడు, దుఃఖముతో చనిపోయాడు. అందుకే ఆయన ఇప్పుడు ఓదార్చబడుతూ ఉన్నాడు. ఒక మాట ఉంది కదా ఆయన గురించి, దావీదు, యెషయి కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మరి. ఎంత ఓదార్పండి, ఎంత ఓదార్పు. యెషయి కుమారుడైన దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత ఓదార్పండి ఆయనకి. ఈ మాట దావీదు వింటూ ఉంటే, దేవుడు ఆ మాట పలకడం దావీదు చెవిలో పడితే దావీదు బ్రతుకు ధన్యమైనట్లే. దానంతటికీ కారణం ఏంటంటే పశ్చాత్తాపం, దానిలో నుండి వచ్చిన దుఃఖం. కనుక నువ్వే తప్పు చేసిన, ఏ చిన్న తప్పు పొరపాటు చేస్తే, కావాలని పొరపాటు కాదు, పొరపాటు చేస్తే, ఇఫ్ యు డూ ఏ మిస్టేక్ బై మిస్టేక్ అన్నట్టు చేస్తే తప్పకుండా ఏడవాలి. మామూలు ఏడుపు కాదు, ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రభు దగ్గర ఏడవాలి. ఎంతసేపు ఏడవాలంటే దావీదుని గురించి ప్రభు చెప్పిన మాట లాంటి మాట తప్పకుండా ఓదార్చు ప్రభు మనకున్నాడు. ఉదయకాలం చూసాం మనం, ఓదార్చువాడు మనకున్నాడు, మనల్ని కూడా ఓదారుస్తాడు. ఇది లేకపోతే నువ్వు సారాన్ని కోల్పోయిన విశ్వాసివని అర్థం. తర్వాత మాట చూడండి, సాత్వికులు ధన్యులు. సరే, నేను చూసినట్లు కలిపేసుకుందాం దాన్ని మనం. తర్వాత నీతి కొరకు సాత్వికులు అనేదానికి ఒక మాట చెప్తారు, సహించువారు అని చెప్పుకోవచ్చు. తర్వాత తొందరపడని వారు అని చెప్పుకోవచ్చు. వెంటనే ర్యాష్గా ఏదో సమాధానం ఇవ్వని వారు. అమర్నాథ్ చాలా నచ్చుతాడు నాకు. అసలు ఇంతకీ నేను అన్నమాటకి ఆయన ఏమంటున్నాడో చాలాసేపు నాకు అర్థం కాదు. అంత నిదానం ఆయనకి, వినుటలో ఆయన ముందుంటాడు. నేను గబగబా మాట్లాడేస్తుంటాను. ఇలాంటి వాడి దగ్గర నేను నేరస్తుడుగానే కనపడతాను. సాత్వికం అంటే నిదానము, ఆలస్యముగా మాట్లాడుట, ఆలోచించి జవాబిచ్చుట, సహించుట, అనుకూలముగా స్పందించుట, ఉప్పు వేసినట్లు సమాధానం చెప్పుట, సాత్వికం. అవన్నీ రాసుకోవచ్చు పర్యాయ పదాలు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అంటే నేను నీతిమంతులుగా తీర్చబడిన వాడనే, కానీ నీతి ఆకలి నాకు ఉండాలి. మనకు ఆకలి ఎప్పుడెప్పుడు అవుతుంది? తెల్లారాక ఆకలి అవుద్ది, తింటాం. మళ్ళీ ఎప్పుడు అవుద్ది? మధ్యాహ్నం వేసరికి ఆకలి అవుతుంది, మళ్ళా తింటాం. మళ్ళీ ఎప్పుడు ఆకలి అవుద్ది? మరి రక్షించబడినప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన సరిపోద్దా?
అలాగా ఆకలి అవ్వాలి మనకి. ప్రొద్దుట ఆకలి అవ్వాలి. దేని గురించి? బ్రేక్ఫాస్ట్ గురించా? నీతి గురించి. మళ్ళీ ఏమవ్వాలి? మధ్యాహ్నం కూడా దేని గురించి? నీతి గురించి. మళ్ళీ రాత్రికి ఆకలి అవ్వాలి. అప్పుడు మళ్ళీ నీతి గురించే ఆకలి. రాత్రి మనం భోంచేసిన తర్వాత ఏ పని చేయం, పడుకుంటాం. అంటే నీతితో పడుకోవాలి మనం. మళ్ళీ ప్రొద్దుట లేచి నీతి కావాలి, నీతి కావాలి. ఎక్కడుంది ఏముంది ఈరోజు, ఏంటి నీతి, నీతిలోని ఐటమ్స్ ఏంటి అన్నట్లుగా. ఓ గుడ్డు ఉడకబెట్టమని నాకు అని చెప్పారు పొద్దుట. ఒక ఐటమ్ అది నాకు, నేను తిని కడుపు నింపుకోవడానికి కదా. అలాగే మనము నీతి కొరకైన ఆకలితో చచ్చిపోవాలి. ఆకలి చావులంటే తెలుసా మీకు? విన్నారు ఎప్పుడైనా ఆకలి చావులు? మీకు ఆకలి లేదు, మీరు చావనే చావరు. కానీ ఉన్నారు సోమాలియా దేశం లాంటి దేశాల్లో, మరికొంతమంది మన దేశాలకు ఉండొచ్చు ఎక్కడో, కానీ మన దృష్టాల మీద పడదు. ఎందుకంటే మనకు అలాంటి వారి దగ్గరికి వెళ్ళం కాబట్టి మనం. అయితే ఆకలి చావులు చనిపోయే వాళ్ళు ఉంటారు కొందరు. మనం కూడా ఎప్పుడైనా చచ్చిపోతే, నీతి కొరకన ఆకలితో చచ్చిపోతే పరలోక రాజ్యం మనదే. ఎంత మంచి మాట ఉందండి అక్కడ. నీతి కొరకు ఆకలి దప్పులు కలవదని వారు తృప్తిపరచబడతారు, దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. నీతి కొరకు ఆకలి ఎప్పుడెప్పుడు కావాలనుకున్నాం మనం? మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి, నాకు నీతి కొరకు కూడా ఇలాంటి ఆకలి ఉండాలి. లంచ్ అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, నీతి కొరకు కూడా ఇలాంటివా. నేను నీతిమంతురాలు, నేను నీతిమంతుడినే అని అనుకుంటే నువ్వెప్పటికీ నీకు నువ్వే తృప్తిపరచుకుంటున్నావు, సారము కోల్పోతావు. మనుషుల కాళ్ళకి తొక్కడా తప్ప నువ్వు ఎందుకు పనికిరావు. తరువాత మాట చూడండి, కనికరము గలవారు, ఇక మీకు తెలిసింది, హృదయశుద్ధి గలవారు, మీకు తెలిసింది, సమాధానపరచువారు అన్నారు. ఇక్కడ ఉదయకాలం చెప్పిన దేవుని కుమారులు అవుదురు కాదు, దేవుని కుమారులు అనబడతారు. అది ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో బాగుంది. దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులని పిలువబడతారు వాళ్ళు. అంటే మనము దేవుని కుమారులం అయ్యాము ఒకనొక రోజు యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు. అది యోహాను సువార్త 1:12 ప్రకారం అయిపోయింది అది. ఇప్పుడు అనేక సార్లు మనము దేవుని కుమారులము అనబడుతుంటాం. సరే, ఇక్కడ లిటరల్గా అక్షరార్థం ఉన్న మాట ఏంటంటే సమాధానపరుచువారు అన్నారు. మనం ఏ లెవెల్లో బ్రతకాలి? సమాధానపరుచువారు లెవెల్లో బ్రతకాలి. ఎవరికన్నా ఇద్దరికి తేడా వస్తే మనం వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి సమకూర్చాలి. అసలు మనకే చాలాసార్లు సమాధానం ఉండదు. వేరే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అది ఇంట్లో ఉన్న భర్తతో మాట్లాడిన భార్యలు ఉంటారు, ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడిన భర్తలు ఉంటారు, ఏమండి, అత్తతో మాట్లాడిన కోడలు ఉంటారు, కోడలతో మాట్లాడిన అత్తలు ఉంటారు. వాళ్ళందరూ ఆదివారం ఇక్కడ ఉంటారు. ఎంత దరిద్రం అండి అది, ఎంత దరిద్రపు సంఘం అది. సారం లేని ఉప్పు బస్తా పట్టుకెళ్ళి బయట పారవేయబడాలి. మనుషులు తొక్కుతూ ఉంటారు దాన్ని. అది ఎంతవారికి అవసరమో అంతవారికి అసహ్యమైపోయింది, అనవసరమైపోయింది. కాబట్టి సమాధానపరుస్తూ ఉండాలి. ఇతరులను సమాధానపరిచే ఆ పొటెన్షియల్ స్పిరిచువల్ క్రిస్టియానిటీ, ఇతరులను సమాధానపరిచే స్థాయిలో మనం ఉండాలి. మనం ఎవరితో సమాధానం లేదో వారితోనే సమాధాన పడడం చేత కాకపోతే మరొకిద్దరిని ఎలా సమాధానపరుస్తాం మనం? అది సాధ్యము కాదు. అసలు ఇద్దరిని సమాధానపరచడానికి దేవుడు మనల్ని వాడుకునే స్థాయిలో మనము ఆ సమాధానం యొక్క అనే సారమును మన ఉప్పులో మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని పంపించి వారిని సమాధానపరుస్తాడు, మనల్ని వాడుకొని వారిని సమాధానపరుస్తాడు. అప్పుడు మన దేవుని కుమారులు అనబడతాం మనం. తరువాత మాటలు ఇక హింసలు అవి ఉన్నాయి. సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును. కనుక సారము కోల్పోవటంటే ఈ 9 మాటలు మనలో లేకపోవుట అని అర్థం. అది మీరు నోట్స్ రాసుకుంటే, బ్రదర్ గారు సామ్యూయల్ గారు అన్నారు ఇందాక, మీరు పేరండి సామ్యూయల్, ఏమండి సామ్యూయల్ గారు, నేను అన్నది మీరు అన్నది ఒకటేనా? సరే,
బైబిల్లో సామ్యుయేలేనా? బయట సామ్యుయేలు ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడా? సమూయేలు ఉన్నాడు బైబిల్లో, అంతేనా? సామ్యుయేలా? రైటే మీరైతే. కాబట్టి సమూయేలు గారు నోట్స్ రాసుకున్నారు. అది తనలో నేనేం చెప్పాను ఉదయం చెప్పండి మీరు. ఆ 9 నేను రాయమన్నాను. 9 రాయడానికి 7 లాగిపోయినాయా? సమయం దొరకలేదా మీకు? ఆడ రాయమంటాడు కానీ మనకెందుకు అనుకుని నిర్లక్ష్యమా? 9 మాటలు రాసుకోండి. ఏది మీలో ఉందో టిక్ పెట్టుకోండి. లేని దాని కొరకు ప్రార్థన చేసుకోండి. సాయంకాలం మీకు చెప్తాను మీ ఉప్పు ఎలాగుందో తేల్చి చెప్తాను అన్నాను. తేల్చి చెప్పానా లేదు? ఇప్పుడు అర్థమైందా? కనుక మన యోగ్యతలు, మనలో ఉండవలసిన యోగ్యతలు లేకపోతే ఉప్పులో ఉప్పదనం లేనట్లు లెక్క. అది ఎందుకన్నా పనికొస్తుందా? సరిపోయిందా? ఉప్పు గురించి అర్థమైందా? ఉప్పుకు విలువ కాదు, ఉప్పు యొక్క ఉపయోగము. అది గుర్తుపెట్టుకోండి. ఉప్పు యొక్క ఉపయోగము లాంటి ఉపయోగం, విలువల కొరకు. నాకు ఎలాంటి బట్టలు కట్టుకుంటే, ఎలాంటి కారు కొనుక్కుంటే, ఎలాంటి బిల్డింగ్ కట్టుకుంటే, నేను ఎలాంటి ఆభరణాలు పెట్టుకుంటే నాకు విలువ ఉంటుంది అనే ప్రాకులాట విశ్వాసంలో బొత్తిగా ఉండకూడదు. నేను ఎలాగూ ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడాలి, ఎవరి జీవితం చప్పగా ఉందో వారి జీవితంలో నేను ఉప్పేయాలి, కృపాసహితంగా వేయాలి, రుచినివ్వాలి అని మనం ఇప్పుడు ఆలోచన చేసిన వారిదే పరలోక రాజ్యం. 50% నేను చెప్పాను డానియల్ గారితో, మనం మెలకు పడకపోతే మన సంఘాల్లో 50% మిగిలిపోతారు. దేవుడు ఆ 50% గురించి మనం సంతోషించడానికి లేదు. ఈ మిగిలిపోయిన వాళ్ళ కొరకు లెక్క అడుగుతాడు. మనం ఎర్రి ఆశ వేయాలి ఇలాగా. అవును ప్రభువా, నిజమే ప్రభువా. ఎందుకు మనం మెలకు పడదాం? డానియేల్ ఇద్దరం వచ్చాం కారులో, మాకు ఇదే సంభాషణ. సంఘాల గురించి, సమస్యలు ఉన్న వారి గురించి, నాకు ఎవరు కంటకప్రాయంగా ఉన్నారో, ఆయనకి ఎవరు కంటకప్రాయంగా ఉన్నారో అందరి గురించి మాట్లాడుకుంటూ మనం మెలకు పడాలని చెప్పుకున్నాం. ఇప్పుడు మేము మెలకు పడతాములేండి, మరి దానికంటే మీరు ముందుగా మెలకు పడాలి. ఎందుకంటే మేము చెప్పేది చెబుతాం, కానీ మీ ఇంటికి వచ్చి పీక పట్టుకుని చేయించలేము, మీ జుట్టు పట్టుకుని పరలోకం లాక్కెళ్ళలేము. మేము అలా లాక్కెళ్ళాకుంటే మిమ్మల్ని అందరూ లాక్కెళ్ళిపోదు. మేము ఏమైనా సరే జుట్టు పట్టుకు ఈడ్చుకుపోదాం పరలోకం. మా వల్ల కాదు. అర్థమవుతుందా మీకు? రెండో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మరి 9:15 అయిపోయిందా? ఉందా టైం? ఇంకా 14వ వచనం ఎవరు మాట్లాడతలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు. లోకములో వెలుగు కాదు, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. ఈ టెర్మినాలజీ, ఈ గ్రామటికల్ టెర్మినాలజీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. లోకమునకు మనం వెలుగై ఉండాలి అంటే వెలుగు కూడా విలువ లేదండి అని నేను అన్నప్పుడు, వెలుగుకు విలువ లేకపోవడం ఏంటంటే, మరి చెప్పండి విలువ ఏముందో? వెలుగుకు విలువ ఏముందో చెప్పండి. ఓ బల్బు ఎంత అంటే ఒక 20-30 రూపాయలు అంటున్నాం, కానీ ఈ గదిలో చీకటి లేకుండా చేస్తుంది. ఈ బల్బు 20-30 రూపాయలకు బదులుగా ఓ 2,000-3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ చీకటి లేకుండా చేయగలమా? మనం చేయగలమా? చేయలేము. అగ్గిపెట్టి ఎంత? రూపాయా? మన ఈ మధ్యలో నేను ఎప్పుడు దుకాణాలకు, కొట్లకి వెళ్ళను. నేను సిద్దిపేటలో కొట్లకి వెళ్ళి 20 ఏళ్ళు అయి ఉంటుంది. నేను ఏ కొట్టుకైనా సరే, ఏ దుకాణానికి, ఏ షాప్కి వెళ్ళలేదు ఇప్పుడు నేను. మొన్న మా రూమ్లో దోమలు ఉన్నాయి. ఆవిడెవరో ఒక ఆవిడ తెచ్చి దోమలు పోయే అగరబత్తీలు అంటారా, స్లీప్ వెళ్ళదానిపై సరే అది ఇచ్చింది. వెలిగించి కూడా అగ్గిపెట్టి ఇస్తే బాగుండి, ఆవిడ ఇవ్వలేదు. సరే మొత్తానికి నేను అగ్గిపెట్టలేదు నా దగ్గర రూమ్లో. అటు నేను ఒక డాక్టర్ దగ్గరికి కలుస్తానన్నాను. మామూలుగా చాలా కాలమైంది కదా, కుటుంబాన్ని కలుద్దాం అనుకుని వస్తానని చెప్పాను. వెళుతుండగా ఈ అగ్గిపెట్టి గుర్తొచ్చింది నాకు. మా ఇంటి వీధిలో తిన్నగా వెళుతుంటే అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాపులో అగ్గిపెట్టి కొనుక్కుందామని వెళ్ళాను. ఎంత అన్నారు మీరు? రూపాయి అన్నారు.
ఇప్పుడు ఆయన అగ్గిపెట్టి నేను ఎవరినో ఆయన తెలుసు కానీ మరి నేను ఎప్పుడూ ఆ షాప్కి వెళ్ళలేదు. మా పిల్లలు ఏదైనా అవసరం వెళ్తారు, తెచ్చుకుంటారు, పెరుగో పాలు అదో ఇదో తెచ్చుకుంటారు, గడుస్తూ ఉండదు ఇంట్లో. అయితే నేను దారిలో వెళ్తాడు అగ్గిపెట్టి గుర్తొచ్చింది కాబట్టి ఒకటి తీసుకుందాం అనేసరికి నాకు అనుమానం వచ్చింది. నేను దొంగసాటుగా అగ్గిపెట్టి కొనుక్కొని సిగరెట్లు కాలుతా అనుకుంటాడేమో. ఆయన మా కొట్లో అగ్గిపెట్టి కొనుక్కెళ్ళాడు, ఎందుకు కొనుక్కెళ్తాడు అగ్గిపెట్టి అంటాడేమని నేను డజన్ అగ్గిపెట్లు కొన్నాను. అనుమానం రాకుండా ఆయనకి 10 డజన్ కాదు 10 అగ్గిపెట్లు 10 రూపాయలు తీసుకున్నాడు. అగ్గిపెట్లు ఎన్ని పుల్లలు ఉన్నాయి? రూపాయికి ఒక అగ్గిపెట్టు అన్నారు. ఎన్ని పుల్లలు ఉంటాయి అందులో? 50 ఉంటాయి అన్నారు ఎవరో, మరి నిజమేనా? సరే 50 ఉంటాయి, 50 పుల్లలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అగ్గి పుల్ల ఎంత పడ్డట్టు? ఓరి మళ్ళా లెక్కలు చూసి రేపు చెప్తారా? 2 పైసలు పడ్డట్టు, అంతే కదా. 50 ఉంటే 2 పైసలు, పోనీ 25 ఉంటే 4 పైసలు పడ్డట్టు ఒక పుల్ల, అంతే కదా. ఇప్పుడు అగ్గిపెట్టలో ఉన్న ఒక్క పుల్ల తీసి ఈ చీకటిగా ఉన్న గదిలో మనం గీస్తే చీకటంతా వెళ్ళిపోద్ది. ఎంత ఖరీదు అది? 2 పైసలు 4 పైసలు, 4 పైసలుతో ఈ చీకటంతనే వెళ్ళగొట్టగలం. ఇంకొక మార్గం చెప్పండి, ఏదైనా చీకటిని వెళ్ళగొట్టడానికి ఒక మార్గం చెప్పండి, చెప్పగలరా? లేదు. అందుకే ప్రత్యామ్నాయం లేదు, దానికి బదులే. ఉప్పుకు బదులు లేదు, వెలుగు కూడా బదులు లేదు. దాని విలువ కాదు, దాని ఉపయోగం. వెలుగు కూడా ఉపయోగమే, దానికి విలువ కాదు. ఆ 4 పైసలు అగ్గిపుల్లని గీసి గడ్డివామ అంటించామనుకోండి, అది మొత్తం కాలిపోతుంది. మనం ఏదన్నా దానికి ఏదో కొంచెం గాలి వేసింది అనుకోండి, అది ఊరంతా తగలబెడద్ది. అగ్గిపుల్ల ఎంత ఉంది? 2 పైసలు 4 పైసలు, కానీ ఊరంతటిని తగలబెట్టగలదు. అవునా కాదా చెప్పండి? దానికి విలువ లేదు, కానీ దాని భీకర స్వరూపం ఎంత చీకటినైనా సరే పారద్రోలి వేస్తుంది. కనుక మనం లోకమునకు వెలుగైన అర్థం ఏంటంటే లోకమునకు దారి చూపించే వాళ్ళమై ఉన్నాము, మనం మార్గదర్శకులమై ఉన్నాము. చక్కని మాట రాస్తుందండి, దీపము వెలిగించి, ఆ మాట చదవండి 14వ వచనం. కొండ మీద ఉన్న పట్టణము అది. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే కొండ మీద ఉన్న అందరికీ తేటగా కనబడాలి. మన జీవితం ఎలా ఉండాలి? అందరికీ తేటగా కనబడాలి. ఎక్కడ ఏ మర్మము ఉండకూడదు, ఏ అబద్ధము ఉండకూడదు, ఏ మేకప్ కూడా ఉండకూడదు. మనము నటించి క్రైస్తవ జీవితాన్ని జీవించి ఎంతో కాలం మనం క్రైస్తవులుగా చలామణి కాలేము. ఎప్పుడో ఆ నాటకం బయటపడుతుంది. ఆదాము హవ్వలు అంజూరపు ఆకులు కట్టుకున్నారు, కానీ దేవునికి వారి దిగంబరత్వం మరుగైందా? నువ్వు కప్పుకుంటే మరుగవుద్దా? తప్పును కప్పుకొనుట అనేది బయట వారి లక్షణము. కోర్టుల్లో వాళ్ళ తప్పు, ఒక నరహత్య చేసి అసలు ఆ రోజు మేము ఊర్లోనే లేమని రుజువు చేసుకుని, వాళ్ళకి సంబంధమే లేదని రుజువు చేసుకుని బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. అది మనకు తగదు. మనం ఎప్పుడు తప్పును కప్పుకోవద్దు, కప్పుకోవలసిన అవసరం వచ్చే తప్పు చేయవద్దు. మనం కప్పుకునేది ఎవరికంటే మనుషులకే, దేవుడికి మనము కప్పుకోలేము. కనుక మనము తప్పు చేయకూడదు, తప్పు చేస్తే కప్పుకోకూడదు, కానీ ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. చాలా సింపుల్గా తప్పును ఒప్పుకోవాలి. అది అప్పటికి అవమానం అవ్వచ్చు, అది ఒకవేళ ఇతరులు మనల్ని చూచి చిన్న చూపు చూడవచ్చు, వారు ఏదైనా మనల్ని మాటలతో కృంగదీయొచ్చు. కానీ నువ్వు తప్పు ఒప్పుకున్నటువంటి ఆ యొక్క లక్షణం ఉందే, ఆ గుణం ఉందే, దాన్ని దేవుడు మెచ్చుతాడు. ఎక్కడ నీవు కించపరచబడ్డావో అక్కడే నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా అంటలేదేంటి? అది అంత గొప్ప మాట అండి. అది మనము కించపరచబడిన దగ్గరే హెచ్చించబడతాం, ఘనపరచబడతాం. అలాంటి నూతన స్థితిని ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆ సమాజం మనల్ని చూచి ఆనందించేలాగా మనల్ని చేస్తాడు.
ఒకప్పుడు మనం ఎవరిని మాటలు అన్నామో వారికే మనం అవసరం అవుతాం. ఒక రోజున డానియేల్ వాళ్ళ ఇంటి ప్రక్కనే ముస్తాబాదులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇది ముస్తాబాద్ వరకు వెళ్ళదు కదా, ఇది వెళ్తుందా? వెళ్తుందంటే ఆగిపోతాను, వెళ్తుందంటే చెప్తాను. ఇదండి వీడియోగ్రాఫర్స్. మా ఊరు వరకు వెళ్తుందా? అయితే ఎప్పుడు దుష్మన్ 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 అంటే విరోధం విరోధం, ఎప్పుడు కూడా ఏదో మాట. అలాగా అసలు తిండి లేదనుకోండి వీళ్ళకు పూట. దేవుని సేవకుడు అంటే సింహం పిల్లలు ఆకలి కొంటాయి, కానీ దేవుడి సేవకుడు ఆకలి కొనడని వాక్యం చెప్పింది కాబట్టి వీళ్ళకి తిండి లేదు కాబట్టి వీళ్ళు దేవుని సేవకులు కాదన్నమాట అని ఓ వాక్యాన్ని చూపిస్తారు. వీళ్ళు బాగా తిన్నారనుకోండి, ఒకవేళ ఏ చికెనో మటనో నాటుకోడు కోసుకుని చక్కగా ఏకలు తీసి అన్నీ చేసుకుని బాగా చేసి మసాలా వేసి వండుకుంటే వాళ్ళకి అవసరం వచ్చిందనుకోండి, ఎంత తిండిపోతులో చూడండి వీళ్ళు అంటారు. దానికో వాక్యం చెబుతారు. తిండిపోతులు అయితే పీక కత్తి పెట్టుకోండి అని దానికో వాక్యం చూపిస్తారు. అలాంటి వాడికి గుండె ఆపరేషన్ అయింది. డానియేల్ కారు వేసుకెళ్ళి ఆ గుండె ఆపరేషన్ చేసిన వాడికి ఇంటికి తీసుకురావడానికి కారు వేసుకెళ్ళి హైదరాబాదులో మారుమూల ఎక్కడో ఉంటుందండి ఆయన ఆపరేషన్ చేసుకున్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చేసుకుని ఆయన తీసుకుని వచ్చి చక్కగా పట్టుకోబెట్టి ఇంకెప్పుడు అవసరం ఉన్నా నా దగ్గర కారు ఉంది, నేనున్నాను, మీరు వాడుకోవచ్చు అన్నాడు. అనేక సార్లు మనము విలువల కొరకు ప్రాకులాడతాం, కానీ మనం ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండడానికి ఆలోచన చేయాలి. ఎవరైతే చాలా కాలంగా అవమానపరుస్తున్నారో ఇప్పుడు వారు దండాలు పెడతారా లేదా? నిజంగా ఇన్ని మాటలు మనం అన్నాం, చివరికి ఆయనే మనకు దిక్కయ్యాడు అంటారా అన్నారా? ఎవరు తరగపోయినా వాళ్ళు అనుకుంటారు అనుకోరా? ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణంలాగా అందరికీ తేటగా కనబడాలి. మన జీవితంలో మర్మాలేమీ ఉండకూడదు, ఏది కప్పుకోకూడదు. మనం తేటగా కనిపించాలి అందరికీ. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంట? తర్వాత వచ్చిన చదవండి. దీపస్తంభం మీద మనము మన ఇంటిలో ఒక దీపస్తంభంలాగా ఉండాలి. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టు బతకూడదు మనం. నలుగురిలో దీపస్తంభం ఉండాలి, కులంలో కూడా దీపస్తంభంలాగే వెలుగుతూ. అది కాదు, మీరు చీకటి సంబంధమైన ఆలోచనలు చేస్తున్నారు, అది కాదు. ఈ వెలుగులో చూడండి మీ ఆలోచనలు ఎలాగున్నాయో, మీ జీవితాలు ఎలాగున్నాయో, మీరు చేస్తున్న పనులు ఎలాగున్నాయో చూడండి. ఇల్లు ఓపెనింగ్ అంటే పోయాము. నేను పెద్ద పాస్టర్ను కదా, మరి నాకు మెయిన్ డోరు సింహద్వారం కత్తిరించమన్నారు. ఓ రిబ్బన్ కత్తిరించాను. ఆ తరువాత ఇటు 2 బెడ్రూమ్లు అనుకుంటా దానికి, ఇటో పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ గారు కత్తిరించాడు, ఇటో పాస్టర్ గారు కత్తిరించారు. వంటగది పాస్టమ్మ గారు కత్తిరించాలంట. పాస్టమ్మ గారు కత్తిరించగలిసరికి మేము కూడా అందరూ పాటలు పాడుకుంటూ పోవాలి కదా కూడా. పోయి ఇలా నిలబడ్డప్పుడు నా కళ్ళు స్టవ్ పక్కన ఉన్న ప్లాట్ఫామ్ మీద ఒలిగిపోయిన పాలు మీద పడ్డాయి నాకు. ఇది ఓపెనింగ్ అయిపోయినట్టుంది కదా అన్నాను. అయ్యగారు అయ్యగారు చేయలేదు, అయ్యగారు అయ్యగారు అమ్మగారు మీరు చేయకుండా మేము ఓపెనింగ్ చేస్తామా? పొద్దుటే పరమాణం వండి 5 ముత్తైదులు పెట్టి వచ్చాను అంతే అయ్యగారు. అది వేరంట. పాలు పొంగించుకొని ఎంత దరిద్రం అండి. ఉందా ఈ సారం? ఉప్పులో సారం ఉందా? లేదు, నిస్సారమైన ఉప్పు. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటే ఇంట్లో దీపంగా ఎలా ఉంటావు నువ్వు? ఒక ఆవిడ ఉంది మీ తెనాల్లోనే, వాళ్ళ ఆయన గారు కొంచెం అటు ఇటు మనిషి, ఇటు ఉంటాడు అటు ఉంటాడు. అయితే బోరేసేటప్పుడు గేటుకి అడ్డంగా బోరేసాడు. గేటు తీస్తే సగం అవుతుంది, అది మెయిన్ గేటు పైగా. ఎందుకంటే ఎందుకు అక్కడ వేశారంటే కంప్యూటర్ అక్కడ చూపించిందంట. దాని బుర్ర కూడా పోగొట్టారు వీళ్ళు. దానికి కూడా వాస్తు పిచ్చి ఎక్కించారు కంప్యూటర్కి కూడా. అక్కడే వచ్చిందంట. మరి అక్కడితో గేటు కొంచెం అటు పెట్టకపోయావా? గేట్ ఇక్కడే వచ్చిందంట. ఇలాంటి జీవితాల్లో సారం ఏమైనా ఉందా? ఏంటమ్మా ఇక్కడ కట్టానికి గేటు తీస్తున్న టక్ టక్ తగులుతుందంటే ఏం చేయాలండి? ఆయన పిచ్చి అండి, ఏం చేయాలి? వాస్తు పిచ్చి, వాస్తు పిచ్చి.
ఇవన్నీ నీ జీవితంలో ఉంటే సారమేముంటుంది? ఎవరికి వెలుగు ఇవ్వగలుగుతావు నీవు? ఎవరికి దారి చూపిస్తావు నువ్వు? నీ బ్రతుకే అతుకుల బొంతలాగుంది. ఎవరికి దారి చూపిస్తావు నువ్వు? గనుక మనుషులు మీ సత్క్రియలు చూచి, 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి, గమనించండి ఆ మాటలు బాగా వినండి. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, మనుషులు మీ సత్క్రియలు చూచి అన్నాడు, వెలుగు ప్రకాశించాలన్నాడు. అంటే ఇప్పుడు సత్క్రియలు అనే వెలుగు అన్నమాట. నీవు సత్క్రియల చేత దేవుణ్ణి మహింపరిచే విశ్వాసివిగా నీవు ఉండాలి. అదే వెలగడం అంటే అర్థం. నీ వెలుగు ప్రకాశించాలి. ప్రియులారా, చాలామంది నాకు కనబడుతున్నారు, ఈసారి మరీ ఎక్కువ కనబడుతున్నారు. మంచిదే, కానీ మీలో ఎందరికీ ఈ సత్క్రియలు అనే వెలుగు మీ ద్వారా ఇతరులకు ప్రకాశించేటువంటి జీవితం ఉంది అనేది ప్రశ్న. ఎవరికి ప్రకాశిస్తున్నావు నీవు? ఎవరికి దారి చూపిస్తున్నావు? ఎవరికి వెలుగునిస్తున్నావు? ఇలాగూ వెలగవలసిన చాలామంది అట. చూడండి, ఇదే నా చివరి మాటలు. చివరి మాటలు అంటే ఇంక నేను చచ్చిపోతాను కాదు అర్థం. నేను వచ్చిపోయేటాను కానీ అప్పుడే చచ్చిపోయేటాను కాదు. నా చివరి మాటలంటే నేను 3 విషయాలు ఈ దీపం విషయమై చెబుతాను. మొదటిది, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టకూడదు. కొంచెము క్రింద పెట్టకూడదు. కొంచెం అనే మాటకు ఒకవేళ వ్యాఖ్యానం చేయాలి అంటే అది ఒక వ్యాపార వస్తువు, కొలమానం. కొంచెం అంటే కొలమానమే కదా. ఇప్పుడు లేవనుకోండి, తవలు, సోలలు, సేర్లు, అడ్డలు, ఇంకెవరో ఈ నువ్వెలగరుదు బాబు, నా కాలంలో అవన్నీ కూడా కొంచెము అనే మాటలు కొలమానాలు ఉంటుండేవి. అవును కదా అమ్మగారు? మా చిన్నప్పుడు ఇవే కొలమానాలు. అయితే అది వ్యాపార వస్తువు, అది లావాదేవీలు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, అమ్మడం కొనడం ఉంటుంది. దేవుని బిడ్డలైన వారు వ్యాపారమును బట్టి వారు దీపములు ఆరిపోయి మందకొడిగా ఉండి రెపరెపలాడుతూ ఉన్నాయి. అబద్ధం ఆడకపోతే వ్యాపారం జరగదు పాస్టర్ గారు. అంత పెద్ద ఏం కాదు కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటారు, దానంత అబద్ధపు వ్యాపారం ఏదీ లేదేమో. ఒకవేళ అది వాళ్ళకే తెలుసు, మనకు కూడా కొంచెం కొంచెం తెలుసు మోసపోయిన వాళ్ళకి. కనుక ఇలాంటి మాటలతో క్రైస్తవులు చాలామంది ఎక్కువ చందాలు ఇచ్చేటటువంటి వ్యాపారస్తులు. దాంతో ఏమనలేము మేము కూడా. నోరు మూతబడిపోద్ది జేబులో డబ్బులు పెట్టేసరికి. డొనేషన్ ఇచ్చేస్తారు ₹1,00,000. ఏమనగలుగుతాం ఇంకా? కనుక నీ దీపము ఒకవేళ నీ వ్యాపారములను బట్టి మందకొడిగా ఉందేమో, ఆరిపోతూ ఉందేమో చూసుకో. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరి 2 మాటలు ఉన్నాయి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఎవడైనను దీపము వెలిగించి అనే మాటను మనం చూస్తాం. లూకాసు వార్త 8, 10, 16. ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. పాత్ర అంటే కంచము, కొంచెము కంచము. కంచం అంటే ఏంటి? కంచం అంటే ఏంటి? భోజనాలు, తిండిపోతానం. ఈ పూట ఏం వండుకుందాం, పెద్ద ప్లాన్ దానికి. ఏదో వండుకుందాం అనుకున్నావు, వండుకోలేకపోయావు, అయినా ఏదో వండుకుని తిన్నావు. కడుపు నిండలేదా? కానీ ఏది వండుకుందామన్నా అనుకున్నావో అది వండుకోపోయినందుకు వండుకున్న తింటూ బాధపడుతుంటాం. అర్థమైందండి? ఏదో తెచ్చుకుందాం అనుకున్నాం, మనం వెళ్ళేసరికి అయిపోయింది, అది దొరకలేదు. నేను మధ్యాహ్నమే పొమ్మన్నాను కదా నిన్ను, అందుకే ఏం చేస్తున్నావు? కొడుకు మీదో, భార్య మీదో, లేక భర్త మీదో
కేకలు అయిపోయి అంటే వెళ్ళేసరికి సరే పప్పుచారు పెట్టింది తింటా. ఈరోజు చేప తిందాం అనుకున్నాను, నాటు కోడి తిందాం అనుకున్నాను. మరి మానేరదా మరి తినడం? ఇది మానడం. ఇప్పుడు కడుపు నిండిందా లేదా? క్రైస్తవులు ఇలాగ ఆలోచన చేయాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనే ఆలోచనతో కాదు. పర్లేదు, మంచి భోజనాలు చేయండి, తెచ్చుకొని చేపలు మీకు అందుబాటులో ఉంటాయి. మాకు ఉండవు కాబట్టి మేము ఎలాగో ఆలోచన చేయడానికే అవకాశం లేదు మాకు. ఏదైనా చేపలు వండుకుందామని చచ్చిపోయి తెచ్చి వండుకోవాలి. వండుకున్నాక తినగలమో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆడకొచ్చేసరికి ఎంతో మురిగిపోతుంటాయి అవి. ఎవడో ఒకడు తాగినవాడు ఆడు తినేస్తాడు, ఆడికి వాసన రాదు, తేడా తెలియదు వాడికి. మరి మనం కాస్త ఆలోచించేవాడు. ఇలాంటి కాడ తిరిగిపోయాను నేను. కానీ ఏది మంచిదో ఏది చెడదో నాకు తెలుస్తుంది. కనుక తిండి విషయమై మనము ఎక్కువగా ఆశపడి సణిగి ఆలోచించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఆ తిండి ఏం చేస్తుంది? మనకి మత్తు తెస్తుంది. తిండి అనారోగ్యం కూడా తెస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగుందంటే ఏమి తిన్నామని అడుగుతాడు. నేనేమి తింటే నీకెందుకయ్యా అంటే మందులు ఎత్తాడా? ఇవ్వడు. ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పాలి. అందులో ఏం కలిపేసుకున్నావు అంటే అది కూడా చెప్పాలి మనం. ఇంటి గుట్టంతా డాక్టర్ చెప్పాలి మనం. ఎందుకంటే అది తెచ్చిన జబ్బు మనకు ఆయనే బాగు చేయాలి మనకి. కొంతమంది డాక్టర్లు అంటారు అది మానే తినొద్దు అంటాడు, ఇది వేసుకోవద్దు అంటాడు. అంటే ఆ స్థితికి మనం తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా బతికినంత కాలం మనము కొంచెం కొంచెం తింటే చచ్చే వరకు ఎంతైనా తినవచ్చు మనం. కానీ చచ్చే వరకు తినేది సగం జీవితంలో తినేస్తే తర్వాత డాక్టర్లు చెప్తారు ఇక తినడం మానేది. అర్థమైందా? అలాగా నేర్చుకోవాలి. ఇవన్నీ బైబిల్లోంచి నేను కూడా నేర్చుకున్నాను. నేనేమి పండితుడు కాదు ఇందులో. నేను ఇలాగ అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు మేలైంది. ఇది కాదండి, ఇప్పుడు ఈయన గోవాలో చదివి వచ్చారు. చాలా పెద్ద మరి మెకార్థర్ గారి బైబిల్ కాలేజీ చాలా పెద్దది, లోతైన సత్యాలు వాళ్ళకి తెలుస్తాయి. అది కాదండి అని ఆయన అన్నా, ఆయన ఏం చెప్తాడో అది నాకు పెద్ద మేలు చేయదు, కానీ ఇది మేలు చేసింది నాకు. ఏంటి? తిండి ఎక్కువ తినొద్దు అన్నది. ఇది కాదండి, అది ఎందుకు రాస్తుంటే పాత్ర అంటే ఏంటంటేనండి ఆనాడండి అక్కడండి యెరూషలేములోనండి ఇలాగ అన్నాడు అనుకోండి, అది వినడానికి టైం ఉండదు మనకి, అది మనకి ఎందుకు ఉపయోగపడదు అది. అందుకే పాత్ర అన్న వెంటనే కంచం అన్నాను, బాగుందా? దాని మీద ఒక సందేశం ఇచ్చాను, ఓ మాట చెప్పాను, బాగుందా? కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలి? ఎక్కువ తినకండి. అది మన దీపము మన తిండిపోతుతనం కింద ఆరిపోకూడదు. తిండిపోతుతనం కింద ఆరిపోకూడదు. ఒక సేవకుడు అన్నాడంట, మళ్ళా సేవకుడి మీద చెప్తున్నాను, వెళ్ళిన వెంటనే నాటుకోడి తినాలని ప్రేరేపణ ఉందన్నాడట ఆ ఇంటోళ్ళతోటి. అబ్బా ఇంతకంటే భాగ్యం అనుకుని వదిలిపెట్టిన కోడిని తరిమి పట్టుకుని మొత్తానికి వండి ఆయనకు పెట్టారు. పెడితే ఏమైనా మిగిల్చాడో లేదో కానీ తిన్నాడు. తిన్నాక పండుకున్నాడట. అప్పుడు వచ్చి అయ్యగారి మీటింగ్ టైం అయింది అన్నారంట. ప్రేరేపణ లేదన్నాడట. నాటుకోడి తినాలని ప్రేరేపణ ఉందంట. తిని పడుకున్నాక మీటింగ్ అయ్యగారు టైం అయింది, పాటలు అయిపోయి రమ్మంటున్నారంటే ప్రేరేపణ లేదయ్యా అన్నాడట. ఉంటుందా మరి ప్రేరేపణ? కోడి తినేస్తే ఉంటుందా? కనుక తిండిపోతుతనం కింద నీ దీపము ఆరిపోకూడదు, జాగ్రత్త. ఇంకొక మాట కూడా ఉంది కదా సార్, చదవండి 16వ వచనంలో. మంచం కింద అంట, ఇది సోమరితనము, సుఖము, భోగము. దేని కింద? మంచము కింద. అదేంటి చెప్పండి? సోమరితనము, నిద్రపోతుతనము. తిండిపోతనం ఎలాగో నిద్రపోతనం కూడా అలాంటిదే. సోమరితనము, నిద్రపోతనము, సుఖభోగాలు, ఇంకా మంచం అంటే ఎన్నైనా ఆలోచించుకోవచ్చు మీరు. దాని కింద మీ దీపము పెట్టకూడదు. ఎవరైనా దీపం మంచం కింద పెడతారా? పొరు కొంచెం కింద పెడతారా? పోనీ అన్నం తినే కంచం కింద పెడతారా? కానీ ఇవన్నీ సాదృశ్య రూపకమైన మాటలు, అలంకార భాష ఇది. వాటి నుండి మనం నేర్చుకునే పాఠాలు ఇవి. కనుక ఈ చట్టములో, పరలోకపు చట్టములో మన తిండి కూడా చట్టం, తిండికి కూడా చట్టం ఉంది.
పడుకోవడానికి మంచాన కూడా నిద్రకు కూడా ఓ చట్టం ఉంది. మనం ఏదైనా జీవనోపాధికి చేసుకునే పనికి కూడా ఒక చట్టం ఉంది. ఈ చట్టాలన్నీ కూడా క్రైస్తవ నీతి శాస్త్ర పరిధిలో ఉండాలి. మరి ఇవన్నీ పెద్ద బోధకుడు చేసిన బోధలు కాదు, కానీ మనకు అవసరమైనటువంటి ఉపదేశాలు, సందేశాలు. వీటిని బట్టి మనము మన ఉప్పు సారము కలిగిన వారముగా, ఆ పైన 9 విషయాలు మన ఉప్పులో ఉండాలి. మన జీవితంలో ఉన్నప్పుడు మన ఉప్పుకు సారం ఉంటుంది. 9 లెఫ్ట్ సైడ్ ఉన్న 9 అవి మన భాగ్యము, ఇవి మన యోగ్యతలు, ఇవి మన బాధ్యతలు. లోకములో ఉన్నంత కాలం మన బాధ్యత ఏంటి? లోకమునకు ఉప్పుగా ఉండాలి, మా లోకమునకు వెలుగుగా ఉండాలి. అలాగ లేని వారు బాధ్యతారహితమైన క్రైస్తవులే. ప్రభు మనలను లెక్క అడిగినప్పుడు మనము ఏ లెక్క చెప్పలేము, సిగ్గుపడతాము. ఒకవేళ దీన్ని బుద్ధి లేని కన్యకలకు పోల్చవచ్చేమో. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని 5, బుద్ధి గలవారు 5, బుద్ధి లేనివారు. కనుక ఈ 5గురిలో నువ్వు ఉన్నావా? ఈ 5గురిలో నువ్వు ఉన్నావా? ఈ 3 సార్లు మీరు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఏ 5గురిలో ఉన్నావో తేల్చుకొని ఈ రాత్రి పండుకున్నాక కూడా చాలాసేపు వెంటనే నిద్ర పట్టదు. నిద్ర పట్టే వరకు ఈ ఆలోచనే చెయ్యి. ఆ ఆలోచనతోనే నువ్వు నిద్రపో. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. తెల్లవారి ఒక ఫ్రెష్గా లేస్తావు, ఒక ఉద్దేశంతో లేస్తావు. ఇక మీదట నా బ్రతుకులో ఈ మార్పు కలిగి కొనసాగాలని నీవు తీర్మానంతో లేస్తావు. ఆ మీదట నీ జీవితం చాలా వేరుగా, నీకు నీ వలన అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా ఈ రాత్రి ప్రభు పరలోకపు చట్టమేంటో, క్రైస్తవ నీతి శాస్త్రం ఏంటో చాలా స్పష్టంగా తెలియజేశారు. కొద్ది నిమిషాలు ఎవరి మట్టుకు వారు ఆ 9 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన భాగ్యం ఏంటో, మన యోగ్యతలేంటో, మన బాధ్యతలేంటో ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేశారు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, కనికరింపబడ్డాడు. ఒప్పుకునే మనస్సు మనకు రావాలి. ఒక దినం ప్రభు మన యొక్క దిగంబరత్వాన్ని ఆయన ఎరిగిన వారమై ఎవరి మట్టుకు వారు ఒప్పుకుందాం. సౌలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. సౌలు పశ్చాత్తాపడలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు. ఈ రాత్రి సారముగా నీవు నేను ఉన్నాను లేదో మన జ్ఞప్తిలోకి తెచ్చుకొని ఎవరికి మనము ఉపయోగకరంగా ఉన్నాము, ఎవరికి మనము మన యొక్క జీవితం ద్వారా రుచిని అందిస్తున్నాము. ఒక వ్యక్తి అయినా నీ ద్వారా ఆ రుచిని చూడగలిగాడా లేదా అని స్వపరీక్ష చేసుకుందాం. నిస్సారమైతే ప్రయోజనము లేదు, త్రొక్కివేయబడుతుంది. కారణము సారము లేదు గనక.
ఆలోచన చేద్దాం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దేని కొరకో దుఃఖపడుతూ ఉన్నాం, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు దుఃఖపడలేకపోతున్నాము. మన ద్వారా సమాధానము రావడానికి బదులు అసమాధానానికి కారణమవుతూ ఉన్నాం. నీతి కొరకు ఆకలి వేయవలసిన బదులు లోకాశలలో నడిచి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడి రాత్రి సూటిగా చాలా స్పష్టంగా మనతో మాట్లాడారు. సారము లేని వారుగా నేను ఉండటం ప్రభుకి ఇష్టం లేదు. నీ ఎడల నువ్వు కలిగిన ఉద్దేశము ఎంతో ఉన్నతమైనది. నీవే ఎందుకు ఉప్పుగా ఉండాలని ఆయనకు బదులుగా ఈ భూమి మీద నన్ను సారమును, రుచిని, ఆయనకు మాదిరిని చూపించడానికి ప్రభు నేను ఎన్నిక చేయలేదా? ఎంతో సమయాన్ని మనం వ్యర్థపరుచుకుంటూ వస్తున్నాం, వృధా చేస్తూ వస్తున్నాం, అనేకమైన వాటిలో చిక్కుపడిపోతూ ఉన్నాం. ఈ రాత్రి అయినా నీవు నేను పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం. ఈ యొక్క మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం నేటి నుండైనా మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన కోరుకున్నటువంటి విధానంలోకి ప్రభు మనం రావాలని ఆశిస్తూ ఇచ్చిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఉప్పుకు ప్రత్యామ్నాయం లేదు, అలాగే వెలుగుకు కూడా ప్రత్యామ్నాయము లేదు. ఎంత విలువైన వస్తువు ఉన్నా, ఎంత విలువైన వాటిని దానిలో చేర్చిన ఉప్పు లేకుండా, వెలుగు లేకుండా ఏ రీతిగా అవి పంచబడలేదో, రుచినివ్వలేదో, ఇవి లేకుండా మన జీవితంలో ఈ భాగ్యము లేకుండా, ఈ యోగ్యతలు లేకుండా అవి మన జీవితంలో వాటి ఉద్దేశం నెరవేర్చబడలేదు. దేవుడి రాత్రి నేను వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వెలుగు ఆహారముతోనో, వ్యాపారాలతోనో, ఈ లోక సంబంధమైనటువంటి వాటితోనో, కంఫర్ట్తోనో, సోమరితనముతోనో, తిండిబోతనముతోనో, శరీరాశల కొరకు, శరీరం యొక్క భోగాల కొరకు కాదు, కానీ నలుగురికి దీపముగా వెలుగునిచ్చే వారంగా ఉండాలని ఎంత గొప్ప ప్రణాళిక ప్రభు మన ఎడల కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ రాత్రి నీతో నాతో మాట్లాడిన ఈ మాటను ఆలోచన చేద్దాం. ఎన్నో మీటింగ్స్, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడితోనే సరిపెట్టేసుకుంటున్నాము, కానీ అనుసరించలేకపోతున్నాం, అవలంబించలేకపోతున్నాం. అందుకే ప్రభు ఈ రాత్రి నన్ను మరొకసారి
అని జ్ఞాపకం చేసుకుని మాటను అందించారు. ఒప్పుకుందాం. ఈ రాత్రి ఒక తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచిపెడదాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రంలో నాయన. నన్ను ప్రేమిస్తున్నావు, ప్రేమించావు. అందుకే నాకు ఈ యొక్క సత్యమును నాతో మీరు ప్రకటించారు. ఈ మాట విన్న ప్రతి వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకే నాయనా, దాసులను మా మధ్యకు తోడుకొని వచ్చి నిన్నటి కాలము, ఈ ఉదయకాలము, ఈ సాయంకాలము ప్రభువా, మాకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని జ్ఞాపకం చేశారు. మాకు మీరు ఇచ్చినటువంటి యోగ్యతలను జ్ఞాపకం చేశారు. మేము ఎలా ఉండాలో, ఏమై ఉండాలో మా బాధ్యతలను కూడా జ్ఞప్తికలోకి తెచ్చారు నాయన. దేవా, ఈ దినము మొదలుకొని మేము మీ కొరకు బ్రతకడానికి, మీ కొరకే బ్రతకడానికి, మీ కొరకు మాత్రమే బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ప్రభా, ఇది మా హృదయంలో ఈ మాటను, ఈ యొక్క పరలోకపు రాజ్యపు చట్టమును, ఈ యొక్క నీతిమంతులు ఈ నీతి శాస్త్రమును ముద్రించుకొని ప్రభా, మీ కొరకునైనా బ్రతికే కృపను, అటు ధన్యతను నిరంతరము మేము అనుసరించి బ్రతకడానికి సహాయం దయచేయండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని అందుకొరకు స్థిరపరచండి, బలపరచండి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ దాసులు ఉన్నాయినా వారి ప్రయాణాలను, వారికి అప్పగించిన పరిచర్ను వారిని బలపరిచి ఇంకను మీ కొరకు అనేక స్థలాలకు నడిపించి వాడుకోండి. ఈ రాత్రి ఈ తీర్మానం కలిగినటువంటి మా అందరి హృదయాల్లో ఈ మాటను స్థిరపరిచి మా ద్వారా నిత్యము మీరు మహిమ పొందండి. ఈ చట్టంలో మేము నిలిచి మీ కొరకై ఉప్పుగా, సారము కలిగిన వారముగా, మీ కొరకై వెలుగుగా, అనేకులకు నైనా మీ వెలుగును పంచువారంగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.